కొంత స్థాయిగా ఐడియా ఉంటుంది. సో ఈయన చేసినటువంటి ఎలక్ట్రిక్ తరంగాల పంపిణీ అనేటువంటి ఆ ప్రయోగం కూడా అంత భారీ ఎత్తున అవన్నీ పెట్టి ఆ తరంగం యొక్క వ్యాప్తి అనేటువంటిది చాలా పెద్ద ఎక్కువగా లేదు. సో he did some forays into that and he was a little bit okay with that. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలాగైతే ఉంటాయో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కూడా అదే రకంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కనుక్కోవడంలో ఆయన సఫలీకృతం అయ్యాడు. తర్వాత ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం it lied like this. It did not went much into a bigger progress. ఆ తర్వాత ఈ వైర్లెస్ అనేటువంటి దాని ద్వారా ఈ తరంగ వ్యాప్తి చేయవచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క కండక్షన్ జరపవచ్చు. మనం చూసేటువంటి విజిబుల్ లైటే కాకుండా చాలా రకాలైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి ప్రపంచంలో, విశ్వంలో అనేటువంటి విషయాన్ని బోస్ గారు తర్వాత ఇంకా కొంతమంది ఆ రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మనకి తెలిసినంత మటుకు ఏంటంటే నార్మల్గా విజిబుల్ లైట్ అంటాం. ఈ విజిబుల్ లైట్ అనేటువంటిది 400 నానోమీటర్స్ దగ్గర నుంచి సుమారుగా 750 నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో పైన ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ తర్వాత మనకి మైక్రోవేవ్స్ వస్తాయి, మైక్రోవేవ్స్ తర్వాత రేడియో వేవ్స్ వస్తాయి, రేడియో వేవ్స్ తర్వాత బ్రాడ్కాస్టింగ్ వేవ్స్. ఇవన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అధిక తరంగ వ్యాప్తి కలిగినటువంటి విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్పుకుంటాం. సో తక్కువ వేవ్ లెంత్ ఉండి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నటువంటి విద్యుదయస్కాంత తరంగాలుగా అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ వీటిని పేర్కొంటాం. సో ఇది చాలా ఒక పెద్ద స్పెక్ట్రమ్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది. దాంట్లో కేవలం విజిబుల్ లైట్ మాత్రమే కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి పౌనఃపున్యాలలో అంటే ఇతరత్ర ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ లో లేదా వేవ్ లెన్స్ లో ఇతర ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ని కూడా సిమిలర్ గా మనము ట్రాన్స్మిట్ చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని ఈయన జేసీ బోస్ వైర్లెస్ ముందర కాన్సెప్ట్ ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. సో అది ఒక పెద్ద బ్రేక్ త్రూ. ఇట్ ఇస్ we can call it as a path breaking innovative step in the science as far as electromagnetic radiation is concerned or wireless transmission is concerned. దాని మీద ఆధారంగా చేసుకొని అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ సీ ఈవెన్ ద వైఫై ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ దట్. వైఫై అనేటువంటిది కూడా ఆయన యొక్క కృషి వలన తర్వాత డెవలప్ అయినటువంటి ప్రోడక్ట్ గా మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనేది ముందర చూసాం. ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేటువంటివి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాపర్టీ ద్వారా ప్రాపగేట్ అవుతాయి త్రూ కేబుల్. సో అలాగా మనకి ఈ సిగ్నల్స్ అనేటువంటిది రావడం, మన డివైసెస్ లో ఆ సిగ్నల్స్ అనేటువంటిది మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేటువంటివి ఆప్టికల్ గా లేకపోతే ఆడియో విజువల్ గా కన్వర్ట్ అయ్యి మనం వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈచ్ అదర్, ద వే హౌ వీఆర్ కమ్యూనికేటింగ్, ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ జస్ట్ బికాస్ these signals are getting converted in the form of audio visual framework in the devices whichever we are using when we are connected through the Wi-Fi. సో ఈ వీటన్నిటికీ కూడా ఆద్యము ముందర స్టెప్ ఏంటంటే జేసీ బోస్ గారు చేసినటువంటి ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేటువంటి ప్రయోగం. సో ఇలాగా ఆయన తర్వాత రకరకాలైనటువంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఆయన సైన్స్ లో. సో వీటన్నిటిలో కూడా ఇంత ఇన్నోవేటివ్ గా ఉండటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ హీ హ్యాడ్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ హ్యాడ్, వేర్ ఎవర్ హీ హాస్ స్టడీస్, what is the kind of situation that was there initially when he sprang into this kind of discoveries and scientific innovative inventions. వెళ్ళే ముందర ఆయన యొక్క బేసిక్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అనేటువంటిది మొదలు పెట్టుకుందాం. మనం పూర్వం ఇంతకుముందు సెషన్ లో చెప్పుకున్నట్టు ఈ సత్యేంద్రనాథ్ బోస్ గారికి ఈయన గురుస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రెసిడెన్సీ కాలేజ్ లో హీఈస్ వన్ అమాంగ్ ద ఫ్యూ లెక్చరర్స్ హూ వర్ దేర్ దట్ టైమ్. ఈయన ఫిజిక్స్ ఫ్యాకల్టీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండేవారు సత్యేంద్రనాథ్ బోస్ వాళ్ళు స్టూడెంట్ గా ఉన్న టైంలో. సో ఈయన యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈయన సిపాయి మ్యూటనీకి ఒక సంవత్సరం తర్వాత పుట్టాడండి. 1857 లో సిపాయిలు తిరుగుబాటు జరిగితే ఈయన 1858 నవంబర్లో పుట్టాడు ఈయన, జగదీష్ చంద్రబోస్ గారు. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ కుడ్ బి ద కండిషన్స్ జస్ట్ అబౌట్ దట్ సిపాయి మ్యూటనీ టైమ్ ఇన్ ద ఇండియా. ఆ పరిస్థితుల్లో అసలు సైన్స్ అనే దానికే అసలు పుట్టుపూర్వోత్తరాలు లేవు. అంటే వీ హ్యాడ్ ఎ లాంగ్ గ్యాప్. ఆ ముందర ఉన్నటువంటి పూర్వం ఎలా ఉండేదో ఏంటో మనకి అంతగా స్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ బట్ ఎవిడెన్సెస్ ఉన్నంత వరకు చూసినట్టయితే కనుక అవి డార్క్ ఏజెస్ కిందే చెప్పాలి. ఎక్కడో ఒకటి రారా ప్రయోగాలు తప్ప పెద్ద విపరీతమైనటువంటి ప్రోగ్రెస్ సైంటిఫిక్ గా జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు. సో అలాంటి సందర్భంలో అలాగా ఈయన 1858లో పుట్టిన టైంలో ఉన్న పరిస్థితి అటువంటిది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈయన పుట్టిందంటే విక్రమ్పూర్ అనేటువంటి ప్లేస్ లో పుట్టాడు. అది ఎక్కడ అంటే మన ఢాకా దగ్గర ఉన్నదన్నమాట.
that time it was undivided India, 1858. So Bangladesh, Pakistan, all of them were together in the India, and even that time the Bengal was not divided. So you have got East Bengal and West Bengal together. ఏదో జాగ్రఫికల్ ప్రొవిన్సెస్ లో మనం ఒకటి కోస్ట్లని ఒకటి ఇంకోటని చెప్పుకున్నట్టుగా మొత్తం ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా చెప్పుకోవడం ఉంటుంది తప్పించి ఓవరాల్ గా ఏంటంటే బెంగాల్ మొత్తం ఒకటే ప్రావిన్స్ కింద ఉండేది. సో ఓవరాల్ ఒకటే ప్రావిన్స్ గా ఉన్నటువంటి బెంగాల్లో ఈయన ఢాకాకి సమీపంలో ఉన్నటువంటి విక్రమ్పూర్ అనేటువంటి ఊరు, చిన్న విలేజ్ లాంటి దాంట్లో పుట్టారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఈ ఎంత బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని ఓవర్కమ్ చేసేందుకు పట్టుదల ఇలాంటివే కాకుండా కొంత చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము, మనం ఏ వాతావరణంలో పెరుగుతున్నాం అనేటువంటి విషయం కూడా కొంత దోహదం చేస్తుందని చెప్పడం అనేటువంటి సబబుగానే భావించాలి. సో ఏంటి ఈయనకి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, వీళ్ళ ఫాదర్ జగదీష్ చంద్ర బోస్ గారి ఫాదర్ ఉన్నారు కదా, యాక్చువల్లీ ఈయన ఒక మెజిస్ట్రేట్ లాంటి ఉద్యోగం చేసేవారు. ఈయన అంటే హీస్ లెర్న్ దట్ టైమ్ ఇండియన్ సివిల్ సర్వెంట్. ఆయన ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కొంతమందిని అప్పటికే సివిల్ సర్వెంట్స్ గా చేశారు. ఏది కొద్దిగా గొప్ప మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ చదువుల్లో ఏంటంటే మనుషుల్ని క్లర్కుల కింద తయారు చేసేందుకు ఉపయోగపడేటువంటి చదువుల్లో ఆయన అంతో ఇంతో బాగానే చదువుకొని ఈయన హీ వాజ్ లైక్ అన్ ఇండియన్ సివిల్ సర్వెంట్. ఆయన మెజిస్ట్రేట్ జాబ్ చేసేవారు. తర్వాత అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతకాలం కమిషనర్ గా వర్క్ చేశాడు. సో ఆ పార్టీ ఇంగ్లీష్ చదువు అనేటువంటిది ఇంట్లో ఉన్నది ముందరనే. సో అటువంటి వాతావరణంలో పుట్టాడు ఈయన. సో ఈయనకేంటంటే వీళ్ళ ఫాదర్ కూడా ఇన్ని అంతో ఇంతో చదువు చెప్పించారు. అయితే ఇనిషియల్ గా ఏంటి ఈయన చదువుకున్నది అంటే, వీళ్ళ ఫాదర్ కి ఒక 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 నమ్మకం ఉన్నది. ఏంటంటే బేసిక్ గా ముందర he should be educated in the local language, in the local medium. It should not be an English medium school. వీడికి ఏంటంటే నేచర్ గురించి కొంత పరిచయం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అలవాటు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఈయన ఒక లోకల్ స్కూల్లో ఇన్ని జాయిన్ చేశారు. ఈ లోకల్ స్కూల్ కాకుండా అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవా అంటే ఉన్నాయి. వాళ్ళ ఫాదరే ఎంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఏరియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేలాగా ప్రయత్నం చేసి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. సో అయితే ఆ స్కూల్లో ఈయన పంపించలే. ఈయన పంపించిన స్కూల్ ఏంటంటే ఒక సాధారణమైనటువంటి స్కూల్. సో ఈ సాధారణంగా అందరూ వెళ్ళేటువంటి స్కూల్లో ఏంటయ్యా అంటే పరిస్థితి, ఈయన ఒక పక్కన కూర్చున్నాయని ఒక మహమ్మడన్, ఇంకో పక్కన కూర్చున్నాయని ఒక ఫిషర్ మ్యాన్ పిల్లవాట. సో అంటే అర్థం ఏంటి, కామన్ పీపుల్ తోటి వీళ్ళు ఈయన గడపడం అనేటువంటిది ఒక రకంగా ఈయన యొక్క థింకింగ్ లో ఒక 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 రకమైనటువంటి మెచ్యూరిటీ రావడానికి, తర్వాత నేచర్ పట్ల ఒక అవగాహన పెరగడానికి ఈయన చాలా ఇతోధికంగా దోహదం చేసింది. చాలా అంటే ఈయన రాసుకున్నటువంటి కొన్ని అనెక్డోట్స్ లో కానీ, తర్వాత ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నటువంటి సందర్భాల్లో కానీ ఈయన ఎప్పుడు చెప్పేవాట, వాళ్ళ ఫాదర్ ని రకరకాలుగా ఈయన క్వశ్చన్స్ అడిగేవాడు చిన్నతనంలో. లైక్ హౌ ద చిల్డ్రన్ ఆస్క్ దేర్ పేరెంట్స్ ఈవెన్ నవ్ డేస్ ఆల్సో. లైక్ చుక్కలు ఎలా వస్తాయి, అవి ఎందుకు మెరుస్తాయి, సముద్రం ఎందుకు పలానా రంగులో ఉంటుంది, ఆకాశం ఎందుకు పలానా రంగులో ఉంటుంది, ఒక టైంలో చూస్తే ఎర్రగా ఎందుకు ఉంటుంది, ఇంకో టైంలో చూస్తే ఆరెంజ్గా ఎందుకు కనబడుతుంది, మామూలుగా మిట్ట మధ్యాహ్నం ఇంకో టైంలో చూస్తే ఎందుకని ఒక రకంగా బ్లూ కలర్ లో కనబడుతుంది. సో ఆ బ్లూ అనేటువంటిది దూరంగా వెళ్తున్న కొద్ది ఫెయిడ్ అవుట్ ఎందుకు అవుతుంది. ఇలా ప్రకృతిలో మనం చుట్టుపక్కల చూసేటువంటి విషయాల్ని మనం పిల్లలు అడగడం చూస్తుంటాం పేరెంట్స్ ని. అదే రకంగా ఈయన చాలా ఇంక్విసిటివ్ట నేచర్ గురించి పరిశీలన చేస్తూ ఎన్నో క్వశ్చన్స్ అడిగేవాట వాళ్ళ ఫాదర్ ని. బాగ్బన్ చందర్ బోస్ వాళ్ళ ఫాదర్ ఆయన అడుగుతుంటే ఆయన ఏంటంటే పాపం ఒక దశ దాకా చెప్పగలిగేవాడు. ఇన్ ద సెన్స్ ఆయనకి ఆ సైంటిఫిక్ డెప్త్ అనేటువంటిది అంత లేదు. సో what he was trained in very good English. He was able to communicate properly in English in a most effective way it could be. And apart from that, some kind of administrative works he was perfect in that. And apart from that, he could also be a kind of person who could organize the things in a proper way and put the people in a discipline. So that is the reason why even he was working as a commissioner, police commissioner too for some time. So ఆ మెజిస్ట్రేట్ లెవెల్లో తర్వాత పోలీస్ కమిషనర్ గా అలా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది తప్ప ఆయనకి సైన్స్ గురించి పెద్దగా అవగాహన లేదు. సో అంచేత ఏంటంటే ఆయన ఒకటే చెప్పేవాట, నాయన నువ్వు పెద్దగా అవుతున్న కొద్దీ నీకు ఇవి తెలుస్తూ ఉంటాయి, నాకు తెలిసినంత మటుకు నేను నీకు చెప్పేంత స్థాయి నాకు లేదమ్మా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యుల్ బి ఏబుల్ టు లర్న్. ఈ ఇంక్విజిటివ్నెస్ అనేటువంటిది కాపాడుకుంటూ ఉండని చెప్పాట. సో ఈయన ఏంటంటే పాపం ఆయనకి సరైన సమాధానాలు అక్కడ దొరకలే. అండ్ వైల్ హీ వాజ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్, ఆ స్కూల్లో ఆయన చదువుతున్నటువంటి తెలుగు మీడియం, అదే బెంగాలీ మీడియం స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రకరకాలైనటువంటి వర్కింగ్ క్లాస్ కి సంబంధించినటువంటి పిల్లలతో ఆయన గడపడం చేత చాలా మటుకు ఏంటంటే ఈయన ఆ ఫిష్ ఇలాంటి వాటి ఫిషర్ మ్యాన్ పిల్లలతో తిరిగాడు.
సో అలానే డిఫరెంట్ ట్రేడ్స్లో ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్ పీపుల్ తోటి తిరగడం చేత ఏమైందంటే సైంటిఫిక్గా ఆ వర్క్ ఏంటి, ఆ వర్క్ ఏ రకంగా జరుగుతుంది, ఆ వెల్డింగ్ అంటే ఏంటి, లేకపోతే ఫిట్టింగ్ అంటే ఏంటి, లేకపోతే ఒక ఒక పరికరాన్ని తయారు చేయాలంటే ఏ రకమైనటువంటి సెన్స్ అవసరం అవుతుంది, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా ఆయన నేర్చుకోవడం జరిగింది. ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండటం, నేచర్ గురించి ఆయన అడిగే క్వశ్చన్స్కి చాలా సమాధానాలు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి దొరికేట ఆయనకి. సో దట్ ఈస్ హౌ దట్ నేచర్ అండ్ దట్ ఎన్వైరన్మెంట్ వేర్ హీ స్టడీడ్ మోల్డెడ్ హిమ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన లోకల్ కలోక్వల్ మీడియంలో నేర్చుకోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే బేసిక్ రూట్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా ఉన్నాయి ఆయనకి. హీ వాజ్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ది ఇండియా, లైక్ ఆ ప్రోగ్రెస్ అనేటువంటిది రూట్స్ నుంచి మొదలు పెట్టాడు. సో అది స్ట్రాంగ్ అయిపోయింది, స్ట్రెంత్ అయింది. సో అంతేకాకుండా కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉండేవాట. అలాంటి సర్కిల్ ఉండటం చేత ఏంటంటే ఆ అడ్వెంచరిజంకి కూడా కొంచెం దోహదమైంది. ఇప్పుడు బాగా ఏంటంటే వెల్ అంటే డిసిప్లిన్, ఒక రకమైనటువంటి పేరెంటింగ్ ఉన్నటువంటి పిల్లలు కాస్త ఒక స్థాయికి మించిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వాటిలో చదివేటప్పుడు ఏంటంటే ఈ నాజూకుతనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే అక్కడ అడ్వెంచరిజంకి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి. అంటే మనం చూసినటువంటి అనుభవాల్లో కూడా ఒక రకంగా కంపేర్ చేసుకుంటే అలాంటి స్కూల్స్‌లో చదివేటువంటి పిల్లల యొక్క పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. తర్వాత ఇంకోటేంటంటే మన ఈ ఈ ఈ రకమైనటువంటి రస్టిక్ ఎన్వైర్న్‌మెంట్ మనం చెప్పాలంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే టు బి లిటిల్ గ్రౌండ్ టు ది ఎర్త్. అలా కాకుండా చెప్పాలి అంటే ఈ వర్కింగ్ క్లాస్ పిల్లలు వాళ్ళ వాళ్ళ తాలూకు పిల్లలు వాళ్ళు చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో, లేదా మనం చూస్తాం గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో చదివేటువంటి పిల్లలు వాళ్ళతో పాటు గడపడం అనేటువంటిది ఏంటంటే అది ఇంకో రకమైన యాంగిల్‌ని ఆవిష్కరిస్తుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంత నాజూకుతనాలు అవి ఉండవు. అక్కడ ఆ వర్క్ ఓరియెంటెడ్‌నెస్, తర్వాత కొంచెం అడ్వెంచరిజము, అప్పుడున్నటువంటి పరికరాలతో కొంత ఎక్స్‌పెరిమెంట్ చేయడము, లేదా సైకిళ్ళు ఇలాంటి వాటితోటి ఆడుకోవడం, తర్వాత కబడ్డీ లాంటివి, ఫిజికల్ గేమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఖోఖో ఇలాంటివన్నీ. సో ఈయనేంటంటే ఈయనకి ఫారెస్ట్, నేచరు, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్కూల్‌కి వెళ్ళే తోవలో దొరికేటువంటి ప్రతీదీ ఇట్ యూజ్డ్ టు మేక్ హిమ్ అడ్మైర్ అబౌట్ ది నేచర్. ఆ ఏళ్ళు, సెలయేళ్ళు వాటిలో తిరగడం, వాటిలో ఈత కొట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి పువ్వులు ఇలాంటివన్నీ పరిశీలించడం, ఆ జంతువులు అలాంటి వాటితోటి ఒక రకమైన దగ్గరదనం ఏర్పడడం, ఆ కుక్కలు అలాంటివన్నీ వెళ్తూ ఉన్న దోవలో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ సీమ్స్ హస్ గాట్ ఎన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎలిఫెంట్ రైడింగ్ టు ఇట్స్. 1, 2 సార్లు ఏదో ఏనుగునెక్కే ప్రయత్నం కూడా చేశాడట. ఆ ఏనుగునెక్కే ప్రయత్నం చేస్తూ కొంచెం ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డాడని కూడా విన్నాం. అంటే ఆయన ఆయన యొక్క చరిత్రని, ఆయన ఆటోబయోగ్రఫీ అక్కడ కొద్దిగా ఆయన రాసుకున్నటువంటి విషయాల నుంచి సేకరించిన వాటిలో ఆయన ఒకసారి పాపం ఆ టైంలో ఎలిఫెంట్‌ని కూడా ఎక్కబోయి కింద పడ్డాడు అని ఒక దాంట్లో రాశారు. బట్ హి వాస్ నాట్ డిటర్డ్ బై థట్. ఆయనేం వెనక్కి తగ్గల. ఇంకా ముందరికే ఎళ్ళాట. తర్వాత ఇంకోటేంటంటే వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈయన స్కూల్‌కి దించేటువంటి క్రమంలో వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, వాళ్ళ ఫాదర్ దగ్గర పనిచేయడం కాదు యాక్చువల్‌గా. ఒక బందిపోటు దొంగ. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా బందిపోట్లతోటి ఉండేదిట. వీళ్ళున్నటువంటి ఊరంతా. అందులో ఒక అడ్వెంచరస్ థింగ్ కూడా జరిగింది అని చెప్తారు. ఏంటంటే వీళ్ళ ఇల్లు ఒకసారి ఏమైంది అంటే వీళ్ళ వీళ్ళ ఇంటికి దోపిడీకొచ్చారు వాళ్ళు కొంతమంది. వచ్చినప్పుడు ఏంటంటే బీయింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ హస్ గాట్ సమ్ మెజిస్ట్రేటివ్ పవర్, హస్ గాట్ సమ్ సెక్యూరిటీ అరౌండ్ దట్ అండ్ హి కుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది నైబర్స్ అండ్ ఆల్ దట్ దే వర్ ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దోస్ థీవ్స్ అండ్ డెకాయిట్స్. సో అలా పట్టుకున్నటువంటి డెకాయిట్స్‌ని జైల్లో పెట్టిన తర్వాత కొంతకాలం అయిపోయి ఈ డెకాయిట్ ఎవరైతే ఒకడు మంచి ప్రవర్తన ద్వారా వాడికి కొంత పెందరాడిగా వాడికి విముక్తి కలిగింది. వాడు బయటకొచ్చాడు. బయటకొచ్చిన ఈ బందిపోటు ఏమైందంటే వాళ్ళ ఈ జేసీ బోస్ వాళ్ళ ఫాదర్‌ని ఏమడిగాడంటే, "బాబు ఈనాడు నేను జైల్‌లో గడిపాను. సో, ఇప్పుడు నేను బయటకొస్తున్నాను. నన్ను పిలిచి ఎవడు ఉద్యోగం ఇవ్వరు. సో, ఏంటంటే నేను ఎలాగో ఇందులో ఉండిపోయినాను ఇంతకాలం. ఏదో కొద్దో గొప్పో మీరు చెప్పే మాటలు వినో దీన్ని బట్టి కొంత మంచితనం అలవాటయింది. మళ్ళా ఆ తోవ తొక్కలేను. నాకు బతుకు తెరువుకు ఏదైనా కావాలి ఏర్పాటు" అంటే ఎంతో నమ్మకంతోటి ఈ జేసీ బోస్‌ని స్కూల్‌కి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని అతనికి అప్పజెప్పాడట. అతను భుజం మీద ఎక్కించుకొని ఈయన్ని స్కూల్‌కి తీసుకెళ్ళాలి. లేదా నడిపించుకుంటున్నాం సమ్‌హౌ. ఆ జేసీ బోస్ గారిని స్కూల్‌కి తీసుకెళ్ళే బాధ్యత ఈ బందిపోటు గారి మీద పెట్టారు. మాజీ బందిపోటు మీద. సో, ఈ మాజీ బందిపోటు ఈయనకి రకరకాలైనటువంటి అడ్వెంచర్స్, కథలు అన్నీ చెప్పేవాడట. ఈ జేసీ బోస్ వెళ్తూ దారిలో ఏంటి మీ భుజం మీద ఇట్లా మచ్చున్నది, అక్కడ ఛాతీ మీద ఎందుకు అంత పెద్ద గాయమైనట్టున్నది అనేవో అడిగేవాడు. అడిగితే దాని తాలూకు స్టోరీ ఆయన చెప్పేవాడు. ఇట్లా జరిగింది. నేను పలానా
వాళ్ళతోటి కొట్లాడడం జరిగింది, లేదా పలానా జంతువుతోటి యుద్ధం చేయడం జరిగింది, ఆ దంతాలు పెరకడంలో ఇట్లా జరిగింది. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ హీ యూస్ టు టెల్ ఇట్ సీమ్స్. సో ఇన్ వన్ వే హీ మేడ్ హిమ్ టు గెట్ అక్వైంటెడ్ విత్ ద నేచర్ లిటిల్ మోర్. ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు వెళ్తూ ఉంటే కనబడేటువంటి ప్రతి మొక్క గురించి, ప్రతి జంతువు గురించి ద కాన్వర్జేషన్ యూస్ టు గో లైక్ దట్. సో ది జేసీ బోస్ హెస్ developed that kind of interest towards the nature around him while he was going along with this dacoit to the ex-dacoit to the school. So on the way ఇలా వెళ్తూ ఇవన్నీ జరగడం జరిగింది. సో ఈ ఈ ఈ ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నేచర్ తోటి చాలా దగ్గరగా ఉంచేలాగా చేసింది అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత ఏమైంది అంటే నెమ్మదిగా ఈ హై స్కూల్ తర్వాత ఆయన ఇంగ్లీష్ మీడియం కాలేజీలోను ఆ జేవియర్ కాలేజ్ అనేటువంటి దాంట్లో జాయిన్ చేశారు ఈ బోస్ గారిని. సో ఆ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు ఏంటంటే, అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ ఆల్సో లైక్ హై స్కూల్ ఇట్ సీమ్స్. సో అందులో ఏంటంటే మనకి ఈ లెఫాంట్ అనేటువంటి ఒక ఆయన ఫిజిక్స్ చెప్పేవారు. ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈయన్ని. ఎందుకని అంటే ఆయన ఏ పాఠం చెప్పినా కూడా అది ప్రయోగపూర్వకంగా ఉండేదట. ఏ ఒక ట్రూత్‌ని ఎక్స్‌కవేట్ చేసేటువంటి కార్యక్రమంలో ఆ ట్రూత్‌ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వాటెవర్ దట్ ఈస్ పాసిబుల్ వితిన్ దట్ ఎన్వైరన్మెంట్ హీ యూజ్డ్ టు డూ అండ్ మేక్ ద స్టూడెంట్స్ అండర్‌స్టాండ్ ద స్పెసిఫిక్ సైంటిఫిక్ ఫినామినన్ పర్ఫెక్ట్‌లీ అండ్ అండ్ ట్రూ టు ది కాన్సెప్ట్, ట్రూ టు ది లెవెల్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. సో ఆ రకంగా లెఫాంట్ అనేటువంటి ఫిజిక్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు జేసీ బోస్ గారిని. సో అంటే ఆ ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ అనేటువంటిది అక్కడ జరిగింది. ఆయన గురించి తర్వాత కాలం కూడా చాలా చాలా చెప్పారు ఆయన ఆ లెఫాంట్ గురించి. ఆయన చేసినటువంటి ఆయన ఏ రకంగా ఈయన తీర్చిదిద్దారు ప్రాథమికమైనటువంటి స్థాయిలో అని ఈయన రకరకాల సందర్భాల్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈయన చేసిన కొన్ని 1 or 2 ఎక్స్పెరిమెంట్స్‌లో ఆయన హి వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పీపుల్ హూ వాచ్డ్ అండ్ వోచ్డ్ ఫర్ ఇట్. ఆ లెఫాంట్ అనేటువంటి ఆయన. సో ఈ కార్యక్రమంలో ఇలా జరుగుతూ ఉంటే ఆ చిన్నతనంలో ఇంకా 1, 2 ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈయనకేంటంటే ఈ జాతరలు చూడడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేదట. మనం ఈ చిన్న చిన్న పల్లెల్లో వాటిలో గ్రామ వాతావరణంలో జాతరలు జరగడం, తిరునాళ్ళు అంటాం ఒక ఏరియాలో, ఇంకో ఏరియాలో జాతర అంటాం. ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ అమ్మవారి పండుగలు ఇలాంటివి జరిగినప్పుడు జాతర అంటాం. సో ఆ జాతరకి రకరకాలైనటువంటి వాళ్ళొచ్చి వాళ్ళ యొక్క విద్యలు, వాళ్ళ లోకల్ ఆర్ట్స్ ఇలాంటివన్నీ డాన్సెస్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్, తర్వాత బుర్ర కథలు చెప్పడం, హరికథలు మన వైపు అంటే ఇలా అంటాము. అటువైపు కూడా నాటక కథలు వాటిని చెప్పడం, నాటకాలు వేయడం ఇలాంటివన్నీ జరిగేవి. ఆ బెంగాలీ వాళ్ళ నోటంకి ఏదో ఉంటదో ఆ కళారూపాన్ని వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. సో ఈ జాతరలో చేసినటువంటి కళా ప్రదర్శనలో ఆయనకి బాగా ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర. సో మహాభారతంలో కర్ణుడి పాత్ర ఎందుకు ఆకట్టుకుంది అంటే పర్టిక్యులర్‌గా ఈయన ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తాడు ఈయన. ఏంటయ్యా అంటే అది సో ఈ విద్యా ప్రదర్శనకి అందరిని పిలుస్తాడు ద్రోణాచార్యుడు. అటు కౌరవుల్ని, ఇటు పాండవుల్ని. అందరిని పిలిచినప్పుడు ఎవరి విద్యను వాళ్ళు ప్రదర్శిస్తా ఉంటారు. సో దాంట్లో ఏంటంటే దుర్యోధనుడు గదా విద్య, భీముడు గదా విద్య, తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు. ఈ అర్జునుడు వచ్చి గాంధీవాన్ని అప్పటికి గాంధీవం రాలేదు దానికి. సో ఆయనకున్నటువంటి కౌశలాన్ని బాణ విద్యలో చూపించేవాడు, అస్త్ర విద్యలో. సో అలా చూపిస్తూ అర్జునుడికి ఏంటంటే చాలా బ్రహ్మాండమైనటువంటి పాపులారిటీ వచ్చింది. బికాస్ ఆఫ్ ది స్కిల్ హీ హాస్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద ఆర్చరీ. సో అలాగా వచ్చేసరికి ఏమైందంటే ఆ టైంలో ఈయన్ని కంపీట్ చేసేందుకు కర్ణుడు కూడా రంగంలో దిగాడు. నేనున్నాను, నేను చూపిస్తాను నా కుశలత్వాన్ని చూపిస్తాను, నేనెంత నేర్పరిని అని చూపిస్తాను అనేటువంటిది ఆయన వచ్చాట. వచ్చినప్పుడు ఏమైందంటే ద్రోణుడు హీల్ క్వెషన్ హిమ్. ఎందుకనంటే ద్రోణాచార్యుడికి తెలుసు కర్ణుడు అర్జునుడిని డెఫినెట్‌గా డామినేట్ చేయగలడని తెలిసింది కాబట్టి ద్రోణుడు ఏం చేస్తాడు, హీ విల్ ట్రై టు అవాయిడ్ ది కర్ణ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్. ఎలాగ అవాయిడ్ చేస్తాడు, నీకు ఏ అర్హత ఉందన్నటువంటిది నువ్వు ఇలాగ పార్టిసిపేట్ చేస్తావు, నీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది అని ఇలాంటి విద్యలు క్షాత్ర విద్యల్ని చూపించేందుకు నువ్వు ఇలాగా ఉత్సుకత చూపిస్తున్నావు, ఇలాంటి సందర్భం కాదు, నువ్వు వచ్చే సందర్భం కాదు అనేటువంటిది వారించడానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తే అప్పుడు ఆయన కర్ణుడు హీ హిమ్సెల్ఫ్ విల్ క్వెషన్, నా పుట్టుకను నువ్వు ప్రశ్నిస్తున్నావు ఇది అనేసి ఆయన చెప్తాడనమాట. ఈ గంగా నది ఉన్నది, ఇంత పెద్ద ప్రవాహం ఉన్నటువంటి గంగా నదికి మూలం ఏది అనేటువంటిది ఎప్పుడైనా ప్రశ్నిస్తామో మనం, దానికి ఉన్నటువంటి లాభం దాన్ని ఉపయోగించుకుంటాం, అది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందని దాన్ని మనం ఉపయోగించుకుంటాము, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది అనేటువంటి అటువంటి దాన్ని మనం ఎంజాయ్ చేస్తాము, ఆస్వాదిస్తాము. అంతేకాని అది ఎక్కడ పుట్టిందని ఏరుని కానీ నీరుని కానీ అడగము, నదిని కానీ ఇలాంటి వాటిని. అలాగే ఒక జ్ఞానం ఉన్నటువంటి వాడిని కూడా వాడి పుట్టుక గురించి మనం అడగము అని చెప్పేసి కర్ణుడు చెప్తాడనమాట తన యొక్క ఆర్గ్యుమెంట్ని. అది బాగా నచ్చుతుంది. అసర్టివ్నెస్
a person when he is being questioned in a particular circumstances, he didn't defend himself. He was like డిఫెన్స్ అనేటువంటిది కాదు, అది అసర్షన్ చెప్పాడు, అసర్షన్ రూపంలో పాజిటివ్ గా. నౌ ఐఎమ్ ఎ స్కిల్ఫుల్ ఆర్చర్, ఐ హావ్ గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్ వాట్ అర్జున హ్యాస్. వాట్ మేక్స్ యూ టు స్టాప్ మీ టు పార్టిసిపేట్ అని ఆయన అసర్టివ్ గా చెప్పడం అనేది బాగా నచ్చింది ఆయనకి, జగదీష్ బోస్ కి. సో అది మనకి కబీర్ దాస్ కూడా ఒక పద్యంలో చెప్తాడు, జాతి నా పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్ అని. సో ఆ సందర్భం ఏంటంటే, ఈ వర ఎంత అందంగా ఉంది, వర ఎంత ధర ఉన్నది అనేటువంటిది కాదు నువ్వు చూసేది, కత్తికి ఎంత పదునుందని చూడాలి. కత్తిని కొనుక్కునేటప్పుడు దాని మీద ఉన్నటువంటి వర యొక్క అందము దాని యొక్క షోకు కాదు. అలాగే ఒక జ్ఞాని కనబడేటప్పుడు వాడికి ఎంత జ్ఞానం ఉందనేటువంటిది మనం కనుక్కోవాలి, కానీ వాడు ఏ జాతిలో పుట్టాడు, వాడి తల్లిదండ్రులు ఎవరు, వాడు ఎక్కడ పెంపకం, వాడికి ఎవరు విద్య నేర్పించారు, ఇవి కాదు. సో అంచేత ఏంటంటే ఆ రకమైనటువంటి ధోరణిని కర్ణుడు ప్రదర్శించడం అనేటువంటిది ఈయనకి బాగా నచ్చింది జగదీష్ చంద్ర బోస్కి. సో అండ్ హీ ఆల్సో has got a very strong individuality which will be discussing a little later when it has come out. ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా కర్ణుడిని ఎవరైనా సైడ్ చేశారంటే అర్థం ఏంటి అంటే, ద పీపుల్ హూ ఆర్ విత్ డౌన్ ట్రాడన్, ద పీపుల్ హూ ఆర్ విత్ సప్రెస్డ్, ద పీపుల్ హూ ఆర్ విత్ అప్రెస్డ్, దే విల్ గో ఇన్ సపోర్ట్ ఆఫ్ ద కర్ణ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈయన ఏంటంటే, మనం దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఈయన అప్రెస్డ్ పీపుల్ పక్షాన ఉండేవాడు ఏ ఏ సందర్భంలో అయినా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆయన యొక్క ఇండివిజువాలిటీకి, ఆయన యొక్క పర్సనల్ క్యారెక్టర్కి సంబంధించిన విషయంగా కొంత అర్థం చేసుకోవడానికి ఇది కొంత అవకాశాన్ని ఇస్తుంది. సో ఓకే, దట్ ఈస్ లీవింగ్ ఇట్ అసైడ్. సో ఈయన ఎడ్యుకేషన్ పార్ట్కి వచ్చేసరికి ఈ సెయింట్ జేవియర్లో ఉన్నటువంటి ఆ లెఫాంట్ అయినటువంటి ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఫిజిక్స్ చదవడానికి, దాని మీద పఠనాసక్తిని కలుగజేయడానికి, వీటన్నిటికీ కూడా. సో అంటే ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ కూడా అక్కడే జరిగింది. సో అక్కడ చదువుతూ కొంతకాలం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఏమైంది అంటే, హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ ఇన్ ఆర్డర్ టు పర్ష్యూ మెడిసిన్. సో ఆయన మెడిసిన్లో జాయిన్ అయినాడు యాక్చువల్గా ఇంగ్లాండ్లో. అయితే ఈ మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు ఏమైంది అంటే, ఆయన ఆరోగ్యం అంతగా సహకరించలేదు అక్కడ. సో ఈయన ఆరోగ్యం సహకరించకపోవడం చేత ఏమైంది, మెడిసిన్లో ఆయన డిగ్రీ చేయవలసిన ఆయన పాపం ఎంతో వర్క్ చేసినా కూడా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక జబ్బు బారిన పడుతూ ఉండేసరికి ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఆల్టర్నేట్ రూట్ చూసుకొనైనా నువ్వు దీంట్లో ఇది పర్స్యూ చేయడం చాలా కష్టం అవుతుంది, ఇంత ఫ్రీక్వెంట్గా నువ్వు జబ్బును బారిన పడుతూ ఉంటే నువ్వు ట్రీట్ చేయవలసిన వాడివి నువ్వు. ఈ వాతావరణం పడకపోవడం, ఇంకోటి చేతనం ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉండడం చేత నువ్వు ఫ్రీక్వెంట్గా ఇలాగ ఏదో ఒక డిజీజ్ అనేటువంటిది వస్తుంది. సో బెటర్ యూ టేక్ ఏ డిఫరెంట్ వే అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, అక్కడే ఈ లండన్లో వేరే చోట ఈయన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన జాయిన్ అయ్యి అక్కడ ఫిజిక్స్ తర్వాత బయాలజీ వీటిని పర్స్యూ చేశాడు. సో హీ వాజ్ ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్, బోత్ ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ. సో అక్కడ కొంతకాలం ఆయన నేర్చుకొని అక్కడ బిఏ కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ వైల్ హీ వెనకైతే ఎప్పుడైతే వచ్చేసాడో ఈయన ఏంటంటే ఈ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఫ్యాకల్టీగా ఒప్పుకున్నాడు. సో ఆ సందర్భంలో ఈయన ప్రెసిడెన్సీ కాలేజ్లో ఫ్యాకల్టీగా ఒప్పుకుంటున్నటువంటి టైంలో ఏమైంది అంటే, మోస్ట్ ఆఫ్ ది అదర్ టీచర్స్ వర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆరిజిన్, వేరే ఇంగ్లీష్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళకు ఒక రకమైనటువంటి పేపర్స్ ఉండేవిట, ఇండియన్స్కి ఒక రకమైనటువంటి పేపర్స్ ఉండేవిట. మనం ఎందుకని ఈయన పైనీర్ అంటామంటే, చాలా విషయాల్లో ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చి ప్రతికూలతల్ని ఎదుర్కొని ఒక రకమైనటువంటి జిజ్ఞాసతోటి చదువు నేర్చుకొని, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కూడా హోస్టైల్గా ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో ఈయన కొన్ని సైన్స్లో కొంత కాదు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ని తీసుకొని వచ్చినటువంటి తత్వం చేత ఈయన మనం పైనీర్ అంటాం, చాలా విషయాలైన ఇన్నోవేటివ్గా ఉండడం చేత. సో అయితే అక్కడ చదువుకున్న కాలంలో కూడా కొంతమందికి ప్రొఫెసర్స్కి చాలా దగ్గర అయినాడు అని వింటాం. దాంట్లో ఏంటంటే ఈ ర్యాలీస్ అనేటువంటి ఆయనకి చాలా క్లోజ్. ఈయన ర్యాలీస్ అనేటువంటి ప్రొఫెసర్, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్కి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన ప్రతి కాన్సెప్ట్ని ఈయన డిస్కస్ చేసేటువంటి ప్రతిదాన్ని, ఈయన సబ్మిట్ చేసిన ప్రతి పేపర్ని కూడా ఆయన అప్రిషియేట్ చేసేవాట. ఆయనతో పాటు ఫ్రాంక్ డార్విన్ అనే ఒక ఆయన న్యాచురల్ సైన్స్ చెప్పేవాడు. సో న్యాచురల్ సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడానికి ఈ ఫ్రాంక్ డార్విన్ అనేటువంటి కూడా హెల్ప్ చేశాడు. సో దట్ వాజ్ ది ఎన్వైరన్మెంట్ వాట్ హీ హ్యాడ్ ఇన్ ద ఇంగ్లాండ్. దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్, ఎప్పుడైతే ఈయన దీంట్లో ఈ ప్రెసిడెన్సీ కాలేజ్లో జాయిన్ చేశాడో అక్కడ ఏంటి డిస్క్రిమినేషను, ఇంగ్లీష్ ఆరిజిన్ ఉన్నటువంటి లెక్చరర్స్కి ఉండేటువంటి పేపర్స్ వేరు,
దాంట్లో 1/3 ఏమో ఇండియన్స్కి పే చేసేవాట. సో ఈయనకి కూడా 1/3 ఇచ్చారు, 1/3 పేమెంట్ ఇస్తే ఈయన ఏం చేశాడంటే he quite simply he said, I'll continue my job without taking a rupee from the organization till the time you feel that I deserve to get equally like any other English teacher who is working in this college. మిగతా వాళ్ళకి మీరు ఎంత పే చేస్తారో అంత నాకు పే చేయడానికి నేను డిజర్వ్ చేస్తాను అనేదాకా నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోనని చెప్పి వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ ఎన్పి హీ వర్క్డ్ ఇన్ దట్ కాలేజ్ ఇట్ సిమ్స్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎగ్జిబిటెడ్. ఆయనకి ఎన్వైరన్మెంట్ కావాలి. ఎన్వైరన్మెంట్ ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఎంత గొప్ప సైంటిస్ట్ కానివ్వండి, లేకపోతే కళాకారుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక ప్లాట్ఫామ్ లేకపోతే ఆయన యొక్క ప్రతిభ బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ. సో హీ నీడెడ్ అ ప్లాట్ఫామ్ లైక్ ప్రెసిడెన్సీ కాలేజ్. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఇండివిజువాలిటీ. సో ఆ ఇండివిజువాలిటీని నిలుపుకుంటూ ఈయన ఏం చేశాడు అంటే ఈ ప్రతిపాదన నేను ఒక రూపాయి కూడా తీసుకోను టిల్ ద టైమ్ యూ ఫీల్ ఐఎమ్ డిజర్వ్డ్ అని చెప్పి ఐ డిజర్వ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ పేపర్స్ అని ఆయన ఏం చేశాడంటే ఇన్నోవేటివ్గా పిల్లలకి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ద సేమ్ వే హౌ ద లెఫాంట్ taught him the physics at the high school level, in the same way he taught his children or his pupil in the college level. సో ఈ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఏంటంటే ఒక ల్యాబ్ని ఈయన తయారు చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈయనే వాటిలో చిన్న చిన్న పరికరాలని తయారు చేసుకొని ఎక్స్పెరిమెంటల్గా సైన్స్ని చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సో దట్ ఈస్ హౌ హీ మేడ్ గ్రేట్ డెంట్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ చాలా అడ్మైర్ చేసేవారు ఈయన యొక్క whatever the way he used to explain that lecture with the help of some kind of experiment. సో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుండేది. అంచేత ఆయనకి మంచి పాపులారిటీ అనేటువంటిది ఉండేది. సో ఆ టైంలో ఏంటంటే సే ఇట్ ఈస్ అరౌండ్ 1894 పీరియడ్. సో ఆ 1894 పీరియడ్ అనేటువంటిది చాలా క్రూషియల్ అండి. ఒక వెంట్రుక వాసిలో ఎలాంటి విషయాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, ఎలాగో కొందరు కొన్ని మిస్ అవుతూ ఉంటారు, కొంతమంది కొన్ని చేయగలుగుతారు అనేటువంటి ఉదాహరణగా మనం జేసీ బోస్ గారి ఎండీవర్స్ కానీ ఆయన ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే డిస్కవరీస్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఈయన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వాటి మీద అధ్యయనం చేస్తూ ఉన్నాడని మనం ముందర అనుకున్నాం. సో ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే ఈ హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ అప్పటికే ముందర జరిగింది పూర్వరంగంలో, తర్వాత పెద్దగా కృషి జరగల. సో ఈయన 1894 టైంలో ఆర్స్టెడ్ వీళ్ళందరూ చేసేవాడు కొంచెం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మీద. బట్ దట్ వాజ్ నాట్ హాల్ మార్క్ ఇన్నోవేషన్ ఆర్ ఏదో గొప్ప రకమైనటువంటి డిస్కవరీ ఏం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ క్యారింగ్ ద థింగ్స్ లిటిల్ బిట్ ఫార్వర్డ్. బట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ విచ్ ఇస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ సిగ్నిఫికెంట్లీ regarding the other contemporary scientists who have come out with a few small revelations, not in a very big scale. ఆ టైంలో ఈయన స్టడీ చేస్తూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వాటి గురించి ఈ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఈయనతో పాటుగా కొలీగ్ ఉన్న ప్రఫుల్ల చంద్ర రే, ఆయన ఒక స్టాల్ వర్డ్, ఒక ఇండియన్ గ్రేటెస్ట్ సైంటిస్ట్లో వన్ అమాంగ్ దెమ్ ఈస్ పిసి రే. ఆయన గురించి తర్వాత మనం చెప్పుకుందాం. ఆయన ఒక కొలీగ్ ఉండేవాడు. ఆయనతో పాటుగా వేరే ఇతరత్ర కొలీగ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని అప్పట్లో ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు విలియం మెకెన్జీ అని. ఆ విలియం మెకెన్జీని కూడా తీసుకొని వచ్చి ఈయనతో పాటు కూర్చొని ఒక ప్రయోగం నిర్వహించాడు. ఏంటి ఆ ప్రయోగము అంటే వైర్లెస్ కండక్షన్. వైర్లెస్ కండక్షన్ అటువంటిది మొట్టమొదటి చేసింది జేసీ బోస్ ఇన్ ద ఇయర్ 1984 సారీ వాట్ వాజ్ దట్ 1894. ఆ 1894 పీరియడ్లో ఈయన కాలేజీలో ఏం చేశాడంటే ఒక రూమ్లో ఈయన కూర్చొని ఉన్నాడు. ఈయన ఒక చిన్న సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కలిపి ఒక చిన్న బాక్స్లోకి వస్తుంది. హెడ్జ్ చేసినటువంటి ప్రయోగ పరికరాలని తీసుకుంటే ఒక 2-3 గదులు నిండుతాయి. ఈయన చేసినటువంటి పరికరాలు ఏంటంటే ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అలాంటి డబ్బాలో నుంచి పరికరాలని బయటికి తీసి ఒక చోట నుంచి ఏంటంటే సిగ్నల్ ఎమిటర్ అంటే రేడియేటర్ అంటే రేడియో సోర్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అలాంటి ఒక సోర్స్ని పెట్టుకొని దాంట్లో నుంచి రేడియో యాక్టివ్ రేస్ని ఎమిట్ చేసేటువంటి నాట్ రేడియో యాక్టివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని ఎమిట్ చేసేటువంటి బాక్స్ ఒకటి. దాంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ అనేటువంటివి దే ట్రావెల్ త్రూ దట్ రూమ్. ఒక చిన్న ప్యాసేజ్ ఉంది ఆ రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళడానికి. ఆ రూమ్ కూడా వదిలేసి థర్డ్ రూమ్లో యాంటీనాని పెట్టాడు, రిసీవర్ని. అక్కడ ఈయన ఒక చిన్న కోహెర్ అనేటువంటి ఒక రిసీవర్ని కూడా తయారు చేసుకున్నాడు. ఆ రిసీవర్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కెమికల్ తోటి అంటే ఒక క్రిస్టలిన్ సబ్స్టెన్స్. అంటే అక్కడే మన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కూడా ఒక బీజం పడింది అని చెప్పుకోవచ్చు.
సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో ఏంటంటే మనం ఈ డయోడ్స్, ట్రయోడ్స్, సెమీ కండక్టర్స్ వీటి గురించి చదువుకుంటాం. అంటే దాంట్లో ది రేడియో వీటి వేవ్స్ ని రిసీవ్ చేసుకునేటువంటి తత్వం ఉంటుంది దానికి. ఎలక్ట్రికల్ కండక్షన్ కూడా చేయగలుగుతాయి డయోడ్స్, ట్రయోడ్స్ ఇవన్నీ కూడా. సో దానికి పూర్వ రంగంలో హీ కుడ్ మేక్ అ రిసీవర్. ఆ రిసీవర్ ఏమన్నంటే కోహెరర్ అనే పేరు పెట్టాడు ఈయన టెక్నికల్ గా. ఆ కోహెరర్ అనేటువంటిది ఐరన్ మెర్క్యూరీ ఐరన్ కాంబినేషన్ తోటి తయారు చేశాడు. తయారు చేసి అది రిసీవ్ చేసుకుంటుంది ఈ తరంగాలని. రిసీవ్ చేసుకొని ఈ మేడ్ అన్ యాంటీనా విచ్ విత్ హెల్ప్ ఆఫ్ విచ్ ది సిగ్నల్ క్యాన్ బి యాంప్లిఫైడ్. ఒక యాంటీనా ద్వారా అది రిసీవ్ చేసుకొని ఈ కోహెరర్ ద్వారా తర్వాత యాంప్లిఫై చేసుకొని ఆ సిగ్నల్ ఏదైతే వచ్చిందో దాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడు అంటే ఒక గన్ అక్కడ పెట్టిన గన్ యొక్క ట్రిగ్గర్ ని ఈ తరంగాలు వెళ్ళి ట్రిగ్గర్ చేసినాయి. చేస్తే ఇట్ లెడ్ టు ఎ స్మాల్ ఎక్స్ప్లోజన్. దానికి అరేంజ్మెంట్ చేసుకున్నారు అంటే పెద్ద మినీ వెరీ స్మాల్ మినీ ఎక్స్ప్లోజన్. ఇట్ విల్ నాట్ బి so much damaging or something like that. Only to demonstrate the experiment, he made the gun to trigger, and so that it can lead to a small kind of explosion. And meanwhile, while these waves are traveling, they could also trigger a bell. సో ఆ బిల్ అనేటువంటిది ఒక బెల్ అక్కడ రింగ్ చేయడానికి కూడా ఏర్పాటు చేశాడు. సో ఈ తరంగాలు అనేటువంటివి ఈ రూమ్లో బయలుదేరి ఏ రకమైనటువంటి వైర్ సహాయం లేకుండా ట్రావెల్ చేసి త్రూ మెకెన్జీ. అది ఇంకోటి విశేషం. ఈ మెకెన్జీని దారికి అడ్డంగా నించోబెట్టాడు ఆ తరంగాలు వెళ్ళే దోవకి. సో ఇట్ కుడ్ ట్రావెల్ ఈవెన్ త్రూ ద హ్యూమన్ బాడీ టు. సో ఆ హ్యూమన్ బాడీ నుంచి వెళ్ళిపోతూ తర్వాత ప్యాసేజ్ నుంచి వెళ్ళిపోతూ ఆ రూమ్లో నుంచి ఆ తర్వాత రూమ్ని కూడా దాటుకొని మూడో రూమ్లో ఉన్నటువంటి యాంటీనా ద్వారా ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని కోహెరర్ దాన్ని ఇంకా రిసీవ్ చేసుకొని ఒక యాంప్లిఫైర్ దాన్ని యాంప్లిఫై చేసి ఆ సిగ్నల్స్ ద్వారా ఆ యొక్క శక్తి ద్వారా అది ఏం చేసింది అంటే ఒక గన్ని ట్రిగ్గర్ చేసింది which could lead to a miniature explosion. And apart from that, these rays these electromagnetic waves could also make a bell rang. So ఆ రకమైనటువంటి రిమోట్ ఆపరేషన్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అయింది వైర్లెస్ ద్వారా. సో we can say the first primitive remote controller was made by J.C. Bose with the help of your radio waves. ఆ రేడియో వేవ్స్ని ఉపయోగించుకొని మనం ఈ రోజు అయితే మనం చేతిలో రిమోట్ పట్టుకొని ఆ టీవీని వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటాము రకరకాలైనటువంటి ఇతర గ్యాడ్జెట్స్ని. ఆ యొక్క రిమోట్ కంట్రోల్ అనేటువంటిది ఫస్ట్ టైము ఒక 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 స్థాయిలో ఒక 3 రూమ్ల పరిధిలో, ఆ 3 రూమ్ల పరిధి అంటే 10x10 వేసుకున్నా కూడా ఒక 30 గజాలు, ఆ 30 గజాల వరకు మేర ఈ వేవ్ని ఆయన విస్తరింపజేయగలిగాడు ఆ రేడియో వేవ్ని. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ కుడ్ పెర్ఫార్మ్ సమ్ యాక్టివిటీ. ఆ వేవ్ అక్కడికి వెళ్ళి ఒక ట్రిగర్ చేసింది, ఒక యాక్టివిటీని అక్కడ క్రియేట్ చేసింది. సో దట్ వాజ్ ది స్టార్ట్లింగ్ అండ్ రివీలింగ్ ఎక్స్పెరిమెంట్. నోబడీ న్యూ దట్ టైమ్ దట్ రేడియో వేవ్ కుడ్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ మైక్రోవేవ్ కానీ రేడియో వేవ్ కానీ ఆ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి విద్యుదయస్కాంత తరంగం అక్కడికి పోయి ఈ రకమైనటువంటి మెకానికల్ యాక్టివిటీని చేస్తుంది అనేటువంటిది నిజానికి కాస్త దూరం, మిగతా వాళ్ళు గ్రహించుకునేటువంటి దానికి కాస్త దూరమైన విషయమే. అయితే ఏమైందంటే పీపుల్ ఆస్క్డ్ హిమ్ టు పేటెంట్ దిస్. మీరు చాలా గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక ఫినామినన్ని, ఒక పాత్ బ్రేకింగ్ ఫినామినన్ని, ఒక వైర్లెస్ కండక్టివిటీని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ డిజర్వ్స్ దిస్ టు గెట్ పేటెంటెడ్ అనేసి మిగతా వాళ్ళు అన్నారు ఆయనతోటి. ఆయన సింప్లీ, అండ్ యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ది సైకాలజీ ఆఫ్ ది బోస్, జేసీ బోస్, హౌ మ్యాగ్నానిమస్ హీ వాస్. ఏం చెప్పాడంటే సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, ఈ పేటెంట్లు లాంటివి కుదరవు, ఇది ఇస్ నాట్ అ థింగ్ ఆఫ్ మై కైండ్. నాకేం అర్థమవుతుంది అంటే నాలెడ్జ్ అనేటువంటిది ప్యాటెంట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది పంచుకోవడానికే మన జ్ఞానం ఉన్నది, తప్పించి దీన్ని పేటెంట్ చేసుకొని స్వార్థంగా ఒకడో లేకపోతే ఒక కంట్రీనో ఒక చిన్న సంస్థనో దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా లాభాలు ఆర్జించాలి అనేటువంటి విషయం వస్తే అసలు ఆ సైన్సే నిరర్ధకం, ఆ నాలెడ్జ్ నిరర్ధకం అనే స్థాయి దాకా వెళ్ళిపోయినాడు ఆయన. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇది ఆయన పేరు మీద పేటెంట్ కాలేదు. తర్వాత ఇది పెద్దగా పబ్లికైజ్ చేసుకోలేదు ఆయన, బికాస్ ఆఫ్ హిస్ సింపుల్ లివింగ్ అండ్ హిస్ వే ఆఫ్ లీడింగ్ ద లైఫ్. అయితే దీన్ని మార్కోని ఉపయోగించుకున్నాడు. మార్కోని అనే ఆయన కొద్దిగా సోఫిస్టికేషన్లో, నాట్ మచ్, విత్ లిటిల్ సోఫిస్టికేషన్, ఎ లిటిల్ మోర్ ఇన్నోవేటివ్, హీ కుడ్ establish that the wireless conduction can occur. I can make a wireless transmission from one place to another place. ఒక షిప్ నుంచి షోర్ దాకా ఒక ట్రాన్స్మిట్ చేయగలచ్చు మనం ఒక మెసేజ్ని సిగ్నల్స్ ద్వారా, రేడియో సిగ్నల్స్ ద్వారా అని చెప్పేసి ఆయన ఏంటంటే కొద్దిగా ఇన్నోవేటివ్ దీనిగా ఒక పరిధి వరకు ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి చూపించాడు, డిమాన్స్ట్రేట్ చేశాడు. అంటే పడవలో దీన్ని పెట్టి సీ షోర్కి సిగ్నల్ వెళ్ళేదాకా, అంటే సో దట్ దే కెన్ ట్రేస్ అవుట్ ది పాత్ ఆఫ్ ద షిప్ while navigating.
సో ఆ రకమైనటువంటి దాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సో అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆ మార్కోని ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దో ది ఫాదర్ ఆఫ్ ది వైర్లెస్ వాస్ J.C. Bose, the name was also given to Marconi, and Nobel Prize also was awarded to him. And of course, J.C. Bose అలాంటి నోబెల్ ప్రైజులు ఇలాంటి వాటి గురించి ఆయన పెద్దగా తాపత్రయపడినట్టు ఎక్కడ మనకి గోచరించదు. సో ఆయన ఏంటంటే హీ వాస్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హీ కుడ్ డూ. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడాలజీ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ మెనీ పీపుల్ లేటర్. అండ్ దిస్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ద పీపుల్ అనే కాన్సెప్ట్తోనే ఆయన ఉన్నాడు. ఎక్కువ మంది ఇటువంటి విజ్ఞాన పరమైనటువంటి ఆవిష్కరణను ఉపయోగించుకోవాలని, ఫర్దర్ దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు తప్ప ఆయన కనిపెట్టిన ఏవో నాకే ఉంచుకోవాలి, లేకపోతే ఓ కంపెనీకి అమ్ముకుంటే నాకేదో లాభం వస్తుందని అనుకోలే. ఈ మార్కోని ఏంటంటే హీ ఈజ్ అ కమర్షియల్ యాక్చువల్లీ. In one more thing is like it appears that he got this information, or he got the technology from the J.C. Bose himself, like over a period of the discussions or something like that. He got a message like this can happen. So whether he did it individually or by some other means, దాని మీద కొద్ది కథలు కూడా ఉన్నాయి. మనం కథలకి పూర్తిగా రుజువు లేకపోతే వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోలేం కాబట్టి సో విల్ లీవ్ దట్ అట్ దట్ ప్లేస్. సో అది ఏమైనా దాంట్లో డార్క్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేద్దాం, ఆ డార్క్ మ్యాటర్ని. మనకి బయటకు వచ్చినటువంటి సత్యం ఏంటయ్యా అంటే ఈ మార్కోని అనే ఆయన ఒక కంపెనీ స్థాపించి ఈ వైర్లెస్ని బ్రిటిష్ వాడికి అమ్మాడు. బిఫోర్ దాట్ ఇటాలియన్స్ రెఫ్యూజ్డ్ హిమ్. ఈయన ఇటాలియన్ బేసిక్గా మార్కోని. ఆ ఇటాలియన్స్ ఏమైందంటే ఈయన ఈ ప్రయోగం చూపిస్తాను, నేను ఇలాగ మనం వైర్లెస్ మెసేజ్ చేయవచ్చు అంటే వీటిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు. సో వీడేం చేశాడంటే ఈ మార్కోని ఆయన సో హీ వెంట్ టు ద బ్రిటిష్ అండ్ హీ అప్రోచ్డ్ దెమ్ అండ్ హీ కుడ్ కన్విన్స్ దెమ్ ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్డ్ దట్. సో ఎప్పుడైతే ఇది ప్రూవ్ చేశారో ఈయన పెట్టినటువంటి కంపెనీ పేటెంట్ ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత ఈయన పెట్టిన కంపెనీ నుంచి వాళ్ళు వైర్లెస్ని తీసుకొని ఆ నావిగేషన్కి వాటికి ఉపయోగించుకునేవాళ్ళు. అండ్ వన్ మోర్ కనెక్టింగ్ థింగ్ విత్ దిస్ ఈస్ ఆ టైటానిక్ అనేటువంటి షిప్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ టైంలో అక్కడ బ్రిటిషర్ ఒక పోస్ట్ మాస్టర్ జనరల్ ఏమన్నాడంటే ఈ వైర్లెస్ సిస్టమ్ ఉండబట్టి కొద్దో గొప్ప సేవ్ అయిపోయినారు టైటానిక్లో కొంతమంది అయినా అంటే కేవలం ఈ వైర్లెస్ సిస్టమ్ ఉండబట్టి జరిగింది, దీనికి కారణం మార్కోని అన్నాడు. కానీ ఆ మార్కోనికి వెనకాలనే ఈ వైర్లెస్ అనేటువంటిది అప్పటికే జేసీ బోస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశాడు అనేటువంటిది చాలా మందికి తెలుసు అప్పటికే. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఏరియా జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్. So whatever things that have happened behind, there are some fishy stories also. How far they are correct and all we do not know, but we don't want, let me not get into that kind of thing. So ఆ రకమైనటువంటి వైర్లెస్ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడము. సో ఈ వైర్లెస్ కండక్టివిటీ అనేటువంటి ద్వారా తర్వాత రకరకాలైనటువంటి కొత్త రకమైనటువంటి పరికరాలు రావడం అనేటువంటి జరిగింది. సో మనం చూస్తున్నాం వైర్లెస్గా మనం ఎన్ని ఆపరేట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ వైఫైకి కూడా ఆద్యుడు బోసే. 1 millimeter వేవ్ అనేటువంటిది ఆయన తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్స్లో ఒకటి. ఆ 1 millimeter వేవ్ యొక్క అధునాతనమైనటువంటి రూపకల్పనే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి వైఫై అనేటువంటిది. సో ఒక బేసిక్గా ఏంటి, ఒక తరంగం అనేటువంటిది వస్తుంది ఏ వాహకం లేకుండా, ఒక రిసీవర్ దగ్గర అది తీసుకుంటుంది. ఆ రిసీవర్ దగ్గర నుంచి అది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అయ్యేటువంటిది ఏంటి, ఒక మెసేజ్, అది ఒక చిత్రం లాగా ఉండొచ్చు, లేకపోతే ఒక వాయిస్ లాగా ఉండొచ్చు, లేకపోతే రెండు కలిసింది కూడా ఉండొచ్చు. సో తర్వాత మనం ఈ టెలిగ్రాఫిక్ మెసేజెస్ ఇవి కూడా మనం చూసాం. దీస్ ఆర్ ఆల్సో లేటర్ డేట్ డెవలప్మెంట్స్. సో ఆ మోర్స్ కోడ్ ఇలాంటివన్నీ కూడా. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ he could bring such kind of innovative technology into into the scientific arena. We cannot say that in India it has got a vast expansion or something like that. అప్పటికే ఈ 1853లోనే మనకు తెలుసు మనకి ఈ టెలిఫోన్ అనేటువంటిది, తర్వాత రైల్వేస్ ఆ విలియం బెంటిక్ టైంలో ఇవన్నీ వచ్చినాయని. సో బట్ ఈయన ఉన్నటువంటి టైంలో ఏంటంటే ఈ వైర్లెస్ ఇదైనటువంటి టెక్నాలజీని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. సో లాటర్ ఆన్ వాట్ ఆర్ ది అదర్ కాంట్రిబ్యూషన్స్ హీ డిడ్ డ్యూరింగ్ హిస్ డేస్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈయన చేసినటువంటిది క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి దాన్ని ముఖ్యంగా చెప్పుకుంటారు. ఈ క్రెస్కోగ్రాఫ్ అంటే అది మొక్కల యొక్క కదలికలని, అది ఇతర ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి అవి ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి దాన్ని మెజర్ చేయడానికి ఈ క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఉపయోగించాడు. సో ఈ క్రెస్కోగ్రాఫ్ ఏం చేస్తుంది అంటే దీనికి ఒక ఏంటంటే అది కూడా ఈ ఆ ప్లాంట్ వాటిని ఒక చిన్న కుండీల్లో పెట్టుకొని ఆ ప్లాంట్ తీగలకి ఏం చేశాడు ఈయన, ఒక వైర్ లాంటిది కనెక్ట్ చేసి ఒక లీవర్ మెకానిజంకి దీన్ని తగిలిచ్చాడు. ఆ క్రెస్కోగ్రాఫ్లో ఒక లీవర్ మెకానిజం ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆ లీవర్ ఏమవుతుందంటే ఇట్ విల్ మూవ్.
టు దట్ లీవర్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వర్క్స్ లైక్ ఎ మార్కర్. మనం ఆధునిక స్పెక్ట్రోగ్రాఫ్స్ వాటిలో మనకి పెన్ ఉంటుంది. పెన్ అనేటువంటి లాగా ఇక అక్కడ ఒక మార్కర్ ఒకటి పెట్టాడు. సో లీవర్ కదలిక బట్టి ఏమవుతుందంటే ఈ పెన్ అనేటువంటిది పోయి అక్కడ ఒక డాట్ పెడుతుంది ఆ బోర్డు మీద, క్రెస్కోగ్రాఫ్ మీద ఉన్నటువంటి బోర్డు మీద. ఎలాగైతే స్పెక్ట్రోమ్ స్కోప్లో మనం ఇమేజెస్ని మనం తీసుకుంటామో, ఈ క్రెస్కోగ్రాఫ్లో కూడా ఏమవుతుంది అంటే ఒక డాట్ అనేటువంటిది ఒక సింబల్గా అక్కడ పడతా ఉంటుంది ఆ ప్రతి కదలికకి కూడా. సో ఈ ప్లాంట్ ఎదుగుతూ ఉంటే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఏమవుతుంది, ఆ లీవర్ అనేటువంటి కదులుతుంది. ఈ ట్రాన్స్మిషన్ దాని ద్వారా జరిగి ఆ లీవర్ కదిలినప్పుడు ఏమవుతుంది, ఆ పెన్ పోయి ఆ క్రెస్కోగ్రాఫ్ బోర్డు మీద ఒక డాట్ పెడుతుంది. మరింత ఎదిగింది ప్లాంట్, మళ్ళీ ఇంకో డాట్ పెడుతుంది. మరింత ఎదిగింది ప్లాంట్, మళ్ళీ ఇంకో డాట్ పెడుతుంది. సో ప్లాంట్ కీప్స్ గ్రోయింగ్ అండ్ ఇన్ ద సేమ్ వే ద డాట్స్ ఆర్ ప్రింటెడ్ అప్ ఆన్ దట్ క్రెస్కోగ్రాఫ్ బోర్డ్. సో దాని మీద డాట్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ నాట్ అ లీనియర్ గ్రాఫ్. ఆరిజిన్ నుంచి పోతున్నటువంటి లీనియర్ గ్రాఫ్ ఏం చూపిస్తుంది, క్రమంగా పెరిగిపోతా ఉన్నట్టు చూపిస్తుంది. ఏంటంటే ఒక గుణం విత్ రెస్పెక్ట్ టు సమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్ విచ్ వీ టేక్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. అయితే ఇక్కడ అలా ఉండట్లే, అది జిగ్జాగ్గా వెళ్తోంది, ఇలా 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 పెరుగుతోంది. అంటే అర్థం ఏంటి, ఆ ప్లాంట్ అనేటువంటిది ఎదుగుదల లీనియర్గా లేదు, అది ట్విస్టెడ్గా ఉంది. ఒక వంకి ఇటు తిరుగుతుంది తీగ, మళ్ళీ ఇటు తిరుగుతుంది తీగ, మళ్ళీ ఇటు తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు ఏమవుతుంది, దానికి అనుగుణంగా లీవర్ కదులుతూ ఉంటుంది. ఆ లీవర్ కదలికలకు అనుగుణంగా ఏమవుతుంది, ఈ పెన్ పోయి డాట్ పెట్టుకుంటూ వస్తుంది. ఆ డాట్స్ అనేటువంటివి జిగ్జాగ్గా ఇలా 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 ఫామ్ అవుతాయి. సో అది నేను ఐఎమ్ అనేబుల్ టు షో దట్ పిక్టోగ్రఫికలీ బికాస్ ఐఎమ్ లిటిల్ హ్యాండిక్యాప్డ్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద ల్యాప్టాప్, లైక్ ది వైఫై is troubling. So that is the reason. Otherwise, I would have shown that in the form of presentation. So అది zigzag అనేటువంటిది మీరు అందరికీ you'll be able to easily imagine that. సో డాట్స్ అనేవి అప్ అండ్ డౌన్గా ఫామ్ అవుతూ ఉంటే దాని అర్థం, దాని ఇన్ఫరెన్స్ ఏంటి అంటే ఆ ప్లాంట్ అనేటువంటిది ఇలా ట్విస్టెడ్గా వెళ్తూ ఉంది. తీగ అల్లుకునేటప్పుడు ఎలాగైతే మెలికలు తిరుగుతుందో అట్లా వెళ్తుంది తప్ప లీనియర్గా ఇట్లా వెళ్ళదు అనేటువంటి విషయాన్ని నేను ఆ క్రెస్కోగ్రాఫ్ ద్వారా ప్రూవ్ చేశాడు. అదొకటే కాకుండా తర్వాత ప్లాంట్స్కి ఉండేటువంటి ఇంపల్సెస్ ఏంటనేటువంటి దాని మీద కూడా కొంత వర్క్ చేశాడు. ఎటువంటి వర్క్ చేశాడు, వాటిని మనం అత్తిపత్తి ఆకులు అంటాం, టచ్ మీ నాట్ అని. ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ది బయాలజికల్ బొటానికల్ నేమ్ ఆఫ్ దట్. సో ఆ అత్తిపత్తి ఆకు అంటే టచ్ మీ నాట్ అంటాం వ్యవహారికమైనటువంటి భాషలో. దాన్ని ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆకులు ముడుచుకుంటాయి, మనందరం చూస్తాం అది. సో ఆకులు ముడుచుకునేటువంటి తత్వం దానికి ఉంటుంది. ఇంకో రకమైనటువంటి ప్లాంట్ ఏంటంటే, ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, థ్యాంక్ యూ for helping me out. I could not read it out, that message, botanical name అనేటువంటిది, in case in a short way తర్వాత ఎప్పుడైనా నేను అది మెన్షన్ చేస్తాను. సో అతిపత్తి ఆకు అంటాం లేదా టచ్ మీ నాట్ అంటాం. ఆ ఆకులు ముడుచుకోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇంపల్స్ దాంట్లో జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి దాన్ని ముట్టుకోవడమో లేకపోతే ఒక పుల్ల దాని మీద పడడం ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంపల్స్ దాంట్లో జనరేట్ అయ్యి యాజ్ ఎ రెస్పాండ్ టు దట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఇట్ ఫోల్డ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. సో ఆ రకంగా అది ముడుచుకుంటూ పోతుంది. తర్వాత ఇంకొక రకమైనటువంటి ప్లాంట్ విచిత్రంగా ఏంటంటే దట్ విల్ డాన్స్, ఇట్ సీమ్స్ ద లీవ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్ విల్ డాన్స్ సమ్ టైమ్స్, ఇట్ గైరేట్స్. అది ఆ గైరేషన్ ని కూడా ఆయన ఒక మెషిన్ ద్వారా ఒక పరికరం ద్వారా పట్టుకోగలిగాడు. అది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూడ్. ఇఫ్ ఇట్ ఇస్ జోవియల్, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎ గుడ్ మూడ్, ఇట్ స్టార్ట్స్ డాన్సింగ్. సో అలాగా ఈ ప్లాంట్ అనేటువంటి దానికి మూడ్స్ ఉంటాయి, ప్లాంట్స్ అనేటువంటి దానికి లైఫ్ ఉంటుంది, అది ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి రెస్పాండ్ అవుతుంది అనేటువంటి దాన్ని ఈయన దాన్ని ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. కొన్ని ఈ విద్యుత్ పరికరాలు ఎలక్ట్రిక్ ఇంపల్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది కూడా చూపించాడు ఆయన. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇప్పించినప్పుడు కూడా ప్లాంట్ ఏ రకమైన షాక్కి గురవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. అండ్ బేసికలీ ద థింగ్ ఫర్ దట్ ఈస్ లైక్ వైల్ హీ వాస్ గోయింగ్ త్రూ హిస్ చైల్డ్హుడ్, ఆ చైల్డ్హుడ్లో ఆయన వెళ్తూ ఉన్న కాలంలో ఆ వర్షాలు అవి పడేటప్పుడు ఈ లైట్నింగ్ అనేటువంటి జరిగినప్పుడు ఈ చెట్లు దాన్ని ఆకులు దాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే దాని ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గ్రహించాడు దాన్ని. సో అండ్ సమ్హౌ ఈ నేచర్ అనేటువంటిది ఒక షాక్ని అది అబ్జార్బ్ చేసుకోగలిగేటువంటి ఇది ఉంటుంది దానికి, ఈ ప్లాంట్స్ ఇలాంటి వాటికి దాని తగ్గట్టుగా దాన్ని స్టిమ్యులై ఉంటుంది అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా కూడా ప్రయోగపూర్వకంగా చూపించేవాట. ఆ పరికరాలన్నింటినీ తీసుకొని హీ వెంట్ అబ్రాడ్ అండ్ సెవరల్ ప్లేసెస్ హీ డిడ్ హిస్ డెమాన్స్ట్రేషన్స్ హౌ ద ప్లాంట్ విల్ రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై అండ్ ఆల్. సో సమ్ ఆఫ్ దీస్ ఇన్నోవేటివ్ డిస్కవరీస్కి ఏంటంటే ఆయన పేటెంట్ తీసుకోమని చెప్పి ఒక దాంట్లో మొత్తానికి చేసి ఒక దాంట్లో ఆయనకి యుఎస్ పేటెంట్ ఇచ్చారు. హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఎన్ యుఎస్ పేటెంట్ ఫర్ ఎ పర్టికులర్ ఇన్నోవేటివ్ టెక్నిక్, ఇన్నోవేటివ్ డిస్కవరీ హీ మేడ్ ఈ ప్లాంట్స్ తాలూకుది. తర్వాత ఏంటంటే ఆయన ఈ ప్లాంట్ అనేటువంటి దానికి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేసేట. సో ఒక సందర్భంలో ఏమవుతుందంటే దట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇన్ వన్ పర్టికులర్ బుక్.
సో అది ఏం జరిగిందంటే ఈ చాలా మంది లార్జ్ ఆడియన్స్ యూస్ టు కమ్ ఇన్ ద బ్రిటన్. సో దే యూస్ టు కమ్ అండ్ వాచ్ దీస్ డెమాన్స్ట్రేషన్స్. సో వన్ అమాంగ్ దోస్ ఫెలోస్ హీ డిడ్ అ స్మాల్ మిస్చివస్ థింగ్. సో ఏంటంటే విషయం అక్కడ ఈయన ఒక ప్లాంట్ని తీసుకొని వచ్చుకున్నాడు. మామూలుగా ఇది ప్రయోగం జరిగే విధానం. దానికి ఈయన కొంచెం పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాడు. చేయంగానే ప్లాంట్ ముడుచుకుపోవడం, అది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఈ పాయిజన్ అనేటువంటిది ప్లాంట్కి ఇచ్చినట్టయితే అది మునుపు ఉన్నటువంటి కళ పోయి అది వాడిపోతుంది అంటే దీనికి లైఫ్ ఉన్నది, ఇది పాయిజన్ వలన ఇలాగ అయింది అనేది డిమాన్స్ట్రేట్ చేయాలని ఆయన ఉద్దేశం. సో ఏం చేశాడు అంటే ఆయన ఒక సిరింజ్లో దాన్ని పాయిజన్ తీసుకొని ప్లాంట్కి ఇంజెక్ట్ చేశాడు. చేస్తే ప్లాంట్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ద ప్లాంట్ వాజ్ ఇట్ వాజ్ నాట్ డెడ్ ఆర్ నో ఈవిల్ ఎఫెక్ట్ హ్యాపెండ్ అపాన్ ద ప్లాంట్ విచ్ ఇస్ పర్సెప్టబుల్. సో అలా పర్సెప్టబుల్ ఈవిల్ ఎఫెక్ట్ ఏమీ దాని మీద జరగకపోయేసరికి ఏమైంది అంటే ఒక్కసారి ప్రేక్షకులందరూ నవ్వేశారట దాన్ని చూసి. ఈయన ఒక రకమైనటువంటి ఏదో ఫార్స్ చేశాడు ఇక్కడ, ఏదో చెప్పాడు, ఏదో చేయబోయి బోల్తా పడ్డాడు అన్న టైప్లో అందరు నవ్వేశారట. ఆయన ఏమాత్రం చిన్నబుచ్చుకోకుండా ఇఫ్ దిస్ వాజ్ poison, definitely it will have effect upon the plant. If it did not have the effect upon the plant, definitely it will not show effect upon me also అని చెప్పి ఇమ్మీడియట్గా ఒక రెండో వాడికి అవకాశం ఇవ్వకుండా ఆ సిరింజ్లో సేమ్ పాయిజన్ని ఆయనకి ఇంజెక్ట్ చేసుకున్నట్టు. అండ్ నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్. సో ఆయనకు కూడా ఏం కాలేదు. అప్పుడు ఆ మీన్ వైల్ ఎవడైతే ఈ మిస్చివస్ యాక్టివిటీ చేశాడో వాడు ఒక రకమైనటువంటి పశ్చాత్తాపానికి గురై వాడు ఇమీడియట్గా లేచి, లేదండి అది యాక్చువల్గా దాంట్లో ఆ సిరింజ్లో పాయిజన్ లేదు, దాన్ని నేను వేరే రంగు నీళ్ళతోటి అదే రంగు ఉన్నటువంటి వేరే నీళ్ళతో నేను రీప్లేస్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అతను ఆ ఆడియన్స్లో ఎవరైతే ఆ పని చేశాడో అతను చెప్పేసి కూర్చున్నాడు. సో వన్స్ అగైన్ హీ క్యారీడ్ అవుట్ ది ఎక్స్పెరిమెంట్. అంటే ఆయన నమ్మినటువంటి సత్యాన్ని ధృవీకరించుకోవడంలో ఎంత నిజాయితీ ఉందో, ఫర్ దట్ సేక్ ఈవెన్ హీ పుట్ హిమ్సెల్ఫ్ టు ద స్టేక్. అలాగా చాలా తక్కువ మంది చేస్తారు. సో అంత నిజాయితీ, ఆయన చేసిన ప్రతి దాని మీద ఆయనకి ఎంత నమ్మకం, ఎంత అవగాహన ఉంటే అటువంటిది చేస్తాడు, అటువంటి ఆవిష్కరణ చేస్తాడు. ఆయన చేసిన ప్రతి ఆవిష్కరణలో ఆయన ఎంత ప్యాషనెట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, ఆయనకి ఎంత నమ్మకం ఉంది దాని మీద అనేటువంటి విషయం మనకి ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అఫ్ కోర్స్ సైంటిఫిక్గా ఆయన ఏం రివీల్ చేశాడు అనేటువంటిది దట్ ఇస్ అవగతమే. ఆ ప్లాంట్ అనేటువంటిది పాయిజన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని, తర్వాత మూడ్స్ పట్టి అది రెస్పాండ్ అవుతుందని ఇంకో విషయం కూడా చెప్తారు. అండ్ ఐ హ్యావ్ లైక్ ఇన్ వన్ ఆఫ్ దీస్ డాక్యుమెంటరీస్ ఐ హ్యావ్ సీన్ పర్టైనింగ్ టు ద జేసీ బోస్, విజ్ఞాన్ ప్రసాద్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు దీని గురించి. దాంట్లో ఒక స్మాల్ బిట్ లైక్ 1 minute బిట్ దే వర్ టెలింగ్ ఏంటంటే ఒక 2 రకాలైనటువంటి ప్లాంట్స్ని రెండు వాతావరణాల్లో పెంచాట. ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చాలా రఫ్గా దాంతో సంభాషించేవాట. ఇంకో ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సరదాగా జోవియల్గా మాట్లాడుతూ ఉండేవాట. ఎక్కడైతే ఈయన జోవియల్గా సరదాగా మాట్లాడుతున్నాడు, ఈయన టచ్ లేకపోతే ఈయన ఫీలింగ్, ఈయన యొక్క బిహేవియర్ ఎక్కడైతే ఎంపథెటిక్గా ఉందో ఆ ప్లాంట్ బ్రహ్మాండంగా ఎదిగిందట. ఇంకొక ఎన్వైరన్మెంట్లో పెరిగినటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో ఈయన అంతగా దానికి ఎంపథెటిక్గా లేకుండా కొంచెం చెప్పాలి అంటే హోస్టెలిక్ యాటిట్యూడ్తో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లాంట్ యొక్క ఎదుగుదల స్టంటెడ్గా ఉంది అండ్ ఇట్ డిడ్ నాట్ గ్రో వెల్ అనే డిఫరెన్స్ కూడా జరిగింది అని ఒక వన్ ఆఫ్ దీస్ డాక్యుమెంటరీస్ ఐ హ్యాపెన్ టు సీ త్రూ దట్ సీ దట్ వన్. సో అది ఒకటి కూడా చెప్తారు. అంటే ఈ ప్లాంట్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని చాలా థరోగా అధ్యయనం చేసి అలాంటివి చెప్పాడు. సో ఈ ప్లాంట్ అనేటువంటిది ఎక్స్టర్నల్ స్టిమ్యులీకి రెస్పాండ్ అవుతుంది. అంటే ఇన్ఆర్గానిక్ థింగ్స్ కూడా జరుగుతాయి, ఇది ఆర్గానిక్ అనుకోండి. ఇన్ఆర్గానిక్ థింగ్స్ లైక్ మెటల్స్, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ విల్ అండర్గో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మినరాలజీ తర్వాత మెటల్స్తో కొంత వర్క్ చేసిన వీళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఏదైనా ఒక మెటల్ మీద మనం దాన్ని ఒక స్ట్రెస్కి గురి చేస్తే ఆటోమేటిక్గా దట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్, లైక్ దట్ విల్ షో ఇట్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి ఫెల్ట్ బై ద మెటల్. సో అది ఇన్ఆర్గానిక్ అనుకోండి. ఆ ఇన్ఆర్గానిక్కి ఆర్గానిక్కి బేసిక్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అటువంటిది దట్ కుడ్ ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అనేటువంటిది జేసీ బోస్ యొక్క ఒక కాన్సెప్ట్. అది హౌ ఫార్ ఇట్ విల్ టేక్ షేప్ ఇన్ ద లేటర్ ఇయర్స్ దట్ వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్. సో అది అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన ఇన్ఆర్గానిక్ మెటీరియల్ మీద కూడా ఆయన ప్రయోగాలు చేశాడు, తర్వాత ఇలాంటి ప్లాంట్స్ వాటి మీద కూడా ఆయన ప్రయోగాలు చేశాడు. సో ఆ తరంగాలు అనేటువంటి విద్యుదయస్కాంత తరంగాలు, రేడియో తరంగాలు లేదా ఎలక్ట్రిక్ తరంగాలు అనేటువంటివి ఈ మొక్కల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనేటువంటిది ఆయన చూపించాడు. సో ఇదేంటంటే ఒక బయోఫిజిక్స్ అనేటువంటి బ్రాంచ్కి ఇది దోహదం చేసింది అనేటువంటిది డెవలప్ కావడానికి ఈ రకమైనటువంటి ప్రయోగాలు దోహదం చేశాయి. ఇన్ one of the famous scientists in those days, Bose was said to be, he was heralded as the fellow who
saw the, I mean, who has got a vision of 60 years ahead of his age. ఆయన ఏజ్ కన్నా ఒక 60 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఆయన ఇప్పుడు ఊహించి దానికి సంబంధించినటువంటి అయోట స్మాల్ గ్లింప్స్ ఆఫ్ దట్ హీ కుడ్ షో దట్ అనేటువంటిది ఆయన చెప్పాడు. అంత బ్రహ్మాండమైనటువంటి విజనరీ అన్నమాట. సైంటిఫిక్ విజన్ అనేటువంటిది ఆయనకున్నది. సో ఆయన ఈ ఇతరత్ర ఈ ప్రయోగాలు చేయడం వల్ల ఏమైంది అంటే, ఈ బయాలజీ అనేటువంటిది ఫిజిక్స్‌కి అనుసంధానం చేసి బయోఫిజిక్స్ అనేటువంటి బ్రాంచ్ అనేటువంటి తర్వాత డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మనం ఈయన ష్రోడింగర్ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ష్రోడింగర్ ఈక్వేషన్ అది తయారు చేసుకున్న తర్వాత దాని సొల్యూషన్స్ అనేటువంటి మ్యాక్స్ బార్న్ వీళ్ళు కృషి చేసి తీసుకొచ్చారు. అది వేరే విషయం అనుకోండి. బట్ the way how he worked on that, because of his philosophical bent, he extended the quantum mechanics to the plant level also. So దాని జెనెటిక్ రివల్యూషన్ అనేది జెనెటిక్స్ యొక్క ప్రైమోడియల్ థింగ్, ఆ ప్రైమియల్ కాన్సెప్ట్ అనేటువంటిది ష్రోడింగర్ చెప్పడం జరిగింది అప్పుడే, బిఫోర్ ఇట్ టుక్ ఇంటూ అన్ యాక్టివ్ ఫామ్. ఆ జెనెటిక్స్ అనేటువంటిది యాక్టివ్ ఫామ్లోకి రాకముందరే దాని గురించి ఈ రకమైన రెప్లికేషన్ జరుగుతుంది, ఆ డిఎన్ఏ అనేటువంటిది ఇలా ఉంటుంది అనేటువంటి దాని గురించి, అంటే ఆ పేర్లు మెన్షన్ చేయకుండా హీ ఇండైరెక్ట్లీ మెన్షన్ ఇన్ అ బుక్ కాల్డ్ as వాట్ ఈజ్ లైఫ్. ష్రోడింగర్ అనేటువంటి ఆయన వాట్ ఈజ్ లైఫ్ అనే పుస్తకం ఒకటి రాశాడు. సో ఆ బయోఫిజిక్స్ అనేటువంటిది ఈవెన్ బిఫోర్ ష్రోడింగర్ టోల్డ్ అబౌట్ దిస్, ది జేసీ బోస్ వాజ్ మచ్ అహెడ్ ఆఫ్ హిస్ ఏజెస్. సో 1890 ప్రాంతంలోనే ఈయన ఈ బయోఫిజిక్స్ అనేటువంటి దానికి ఆవిష్కరణ చేయడం జరిగింది. సో అంతేకాకుండా బయోకెమిస్ట్రీ అనేటువంటి విభాగం. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ వర్క్డ్ ఇన్ దట్ ప్రెసిడెన్సీ కాలేజ్ అట్ ది లెవెల్ ఆఫ్ దట్ అట్ దట్ టీచింగ్ లెవెల్. ఆ లెక్చరర్గా ఫ్యాకల్టీగా చేస్తూ ఉండేవాడు. సో ఒక టైం వచ్చి ఎప్పుడైతే ఈయన విలియం మెకెన్జీ సమక్షంలో ఆ ప్రయోగం చేసి ఆ రేడియో తరంగాలు అనేటువంటివి ఇలాగా గన్ పౌడర్ని ఇగ్నైట్ చేయడం ఇలాంటివన్నీ జరిగిందో, అప్పుడు ఏమైంది అంటే, ఇంత బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఈయన మన దగ్గర పనిచేయడమే చాలా ఎక్కువ, అంటే ఇన్నాళ్ళు మనం ఈయనకి జీతం ఇవ్వకుండా మనం చేసాము అనేటువంటిది వాళ్ళు ఒక రకమైన ఇన్సల్ట్‌కి ఫీల్ అయ్యి, ఇట్ సీమ్స్ దే హావ్ పెయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఫర్ యాస్ అ కంప్లీట్ పే ఫర్ ద కంప్లీట్ 3 ఇయర్స్ పీరియడ్ విచ్ హీ డిడ్ నాట్ టేక్ సింగిల్ ఎన్‌పీ ఫ్రమ్ ద కాలేజ్. ఆ పీరియడ్ మొత్తంలో 3 ఏళ్లుగా ఆయనకి ఎంత రావాలో అంత 1/3 పేమెంట్ కాదు, కంప్లీట్ పేమెంట్‌ని ఆయన జమ చేశారు అనేటువంటిది ఆయన బయోగ్రఫీ రాసినటువంటి వాళ్ళు దాన్ని ఉటంకించారు. సో దట్ వాస్ ది ఇండివిడ్యువాలిటీ, దట్ వాస్ ద స్ట్రెంగ్త్ జెసీ బోస్ క్యారీడ్ విత్ హిమ్. సో ఈ నేషనలిస్టిక్ ఫెర్వర్ ఇవన్నీ ఉన్నాయి ఎలాగో ఆయనకి. ఆ నేషనలిస్టిక్ ఫెర్వర్‌తోనే ఆయన ఏంటంటే ఈ సైన్స్ అనేటువంటిది మరింత పాపులరైజ్ చేయాలి, టెక్నాలజికల్‌గా ఇండియా అనేటువంటిది ఇంకొంత అడ్వాన్స్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాలేజీలో అటువంటి వాతావరణం లేదు, ఏది ఎక్స్పెరిమెంటల్ దీనికి. ఎందుకని అంటే అక్కడ ఈయన ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళు వంక పెట్టుకున్నారు దాన్ని. ఏమని వంక పెట్టుకున్నారు? ఈయన స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద ల్యాబ్ రాదర్ దాన్ విత్ టీచింగ్ ద స్టూడెంట్స్. ఆ టీచింగ్ అవర్స్ అనేటువంటివి ఈయన పెద్దగా ఎక్కువ లేవు, ఎంతసేపటికి ల్యాబ్ అనేటువంటి దాంట్లో కూర్చొని ఏమి చేస్తా ఉన్నాడో ఆయనకి అర్థం కాదు అని ఒక రకమైనటువంటి వంక పెట్టేసి ఆ రకమైన దృష్టిలో ఉండేవాళ్ళట. సో ఈ ల్యాబొరేటరీ, ఈయన ఎక్స్పెరిమెంటల్ ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన ముందర లేదు, ఆ ఎంకరేజ్మెంట్ లేదు ఆయనకి. సో తర్వాత ఎప్పుడైతే ఇది గ్రహించడం జరిగిందో అప్పుడు కూడా ఏదో కొంత నాకే వస్తే ఎంకరేజ్మెంట్ అనేటువంటి చూపించారు. సో దెన్ వాట్ హీ ఫెల్ట్ వాస్, దిస్ ఇస్ నాట్ ది ఏరియా వెర్ ఇన్ ఐ కెన్ ఫ్లరిష్ ఆర్ వెర్ ఇన్ ఐ కెన్ మేక్ ఎ డెంట్ ఇన్ టు ద సైంటిఫిక్ ఇన్నోవేషన్ అని చెప్పేసి ఏంటంటే ఆయన జగదీష్ బోస్ స్టడీస్ కోసం ఒక ల్యాబొరేటరీని ఆయన స్టార్ట్ చేసుకున్నాడు. రీసెర్చ్ ల్యాబొరేటరీని ఆయన మటుకు ఆయన స్టార్ట్ చేసుకొని ఆయన దాంట్లో రకరకాలైనటువంటి ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయడము, మొక్కలకు సంబంధించి ప్రత్యేకించి వాటికి సంబంధించినటువంటి దాని పేపర్స్ పబ్లిష్ చేయడము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లైట్ పోలరైజేషన్ విషయంలో కూడా ఈయన ఒక రకమైన అధునాతమైనటువంటి విషయాలను ఆవిష్కరించడం జరిగింది. లైట్ పోలరైజేషన్ అంటే మనం దీంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తాం. ఏది ఆప్టికల్ యాక్టివిటీ చెప్పుకునేటప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్‌ని ఇది రైట్‌కో లెఫ్ట్‌కి ఆ సబ్స్టెన్సెస్ అనేటువంటివి రొటేట్ చేస్తాయి అనేటువంటిది ఆప్టికల్ యాక్టివిటీలో భాగంగా చెప్పుకుంటాం. సో ఈయన కొన్ని పొలారిస్కోప్స్‌ని డెవలప్ చేశాడు. వాటి ద్వారా పోలరైజేషన్‌ని తీసుకురావడం, ఒక ఎఫెక్ట్ కోసం ఈ రేడియో వేవ్స్‌ని పోలరైజ్ చేయడం కోసము పొలారిస్కోప్స్‌ని, పొలారిమీటర్స్‌ని ఆయన డెవలప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈయన డెవలప్ చేసినవి సాధారణమైనటువంటి పరికరాలు కావని చెప్పేసి అంటారు వాళ్ళు. సో హెర్జిక్ అందనిది, మార్కోనిక్ అందనిది, అంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ లెవెల్‌లో ఉన్నటువంటి యూరోపియన్ సైంటిస్ట్‌కి అందనటువంటి దాన్ని ఈయన ఇండియన్ ఎన్వైరన్మెంట్‌లో ఏమాత్రం సైన్స్‌కి బీజం లేని చోట ఈయన చేయగలిగాడు అంటే ఏంటంటే ఆయన సైన్స్ మీద అనుకున్నటువంటి అవగాహన తెలియజేస్తది.
క్రిస్టలోగ్రఫీ మీద ఆయనకున్నటువంటి అవగాహన. సో, ఇక్కడ మనం నికోలస్ ప్రిజం అనేటువంటిది ఉపయోగిస్తా ఉంటాం పోలరైజేషన్ వీటిలో. సో, ఆ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ తరంగాల్ని పోలరైజ్ చేయడానికి ఉపయోగించే వాటికి ప్రత్యేకమైనటువంటి క్రిస్టల్స్, అంటే కొన్ని రసాయనాల ద్వారా తయారు చేసేటువంటి క్రిస్టల్స్‌కి ఆ ధర్మం ఉంటుందని గ్రహించి ఆ క్రిస్టల్స్‌ని ఈయన ఉపయోగించుకున్నాడు. ఈ రేడియో తరంగాలు రిసీవ్ చేసుకోవడంలో, పోలరైజ్ చేసుకోవడంలో, ఇటువంటి వాటిల్లో. సో, ఆ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీ అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్‌కి ఒక రకంగా చెప్పాలంటే ఒక బీజం వేసింది జేసీ బోస్ అని. నిజంగా డయోడ్ అనేటువంటి పదం మనం వింటాం. డయోడ్ అనేటువంటిది తర్వాత సెమీ కండక్టర్ అనేటువంటివి ఇవి డెవలప్ చేసినటువంటిది జేసీ బోసే. సో, సెమీ కండక్టర్‌ని ఉపయోగించి ట్రాన్సిస్టర్‌ని తయారు చేసినటువంటి వాడు ఈయన పేరుని పేర్కొనడం జరిగింది. హి యూజ్డ్ ద పేపర్స్ దట్ వర్ పబ్లిష్డ్ బై జేసీ బోస్. ఆ సెమీ కండక్టర్‌ని ఎలాగా తయారు చేశాడు, ఆ డయోడ్ ట్రాన్సిస్టర్‌ని ఎలా తయారు చేశారనేటువంటి దాన్ని జేసీ యొక్క పరిశోధనల ద్వారానే ఆయన ట్రాన్సిస్టర్‌ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో, ఇన్ మోర్ దాన్ వన్ వే రేడియో కండక్టర్‌ని తయారు చేయడం అనేటువంటి ఒక విషయమే కాకుండా, తర్వాత ఈ వైర్‌లెస్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో, తర్వాత కెమికల్‌గా చెప్పాలి అంటే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన క్రిస్టల్స్ యొక్క ప్రత్యేకమైనటువంటి ధర్మాలను ఉపయోగించుకుంటూ దాన్ని ఈ పోలరైజేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌లో దాన్ని ఉపయోగించి ఈయన వైర్‌లెస్ టెక్నాలజీని డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. సో, ఇటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా ఆద్యుడిగా మనం జేసీ బోస్‌ని చెప్పుకోవచ్చు. సో, ఇవి జరగడానికి పూర్వరంగంలో వీటన్నిటికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే, ఇతోధికంగా వాళ్ళ పేరెంట్స్‌ని మనం చెప్పుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయం. వాళ్ళ ఫాదర్ దీన్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఏ రోజు కూడా ఆయన్ని "నువ్వు ఇంత జీతం తీసుకొచ్చావా? ఇంటికి ఏం తెచ్చావు? ఏం తేలేదు?" అనేటువంటిది ఎప్పుడూ అడగలేదు. పైపెచ్చు ఈయన మెడికల్ స్టడీస్‌కి కానీ, ఆ మెడికల్ స్టడీస్ అయిన తర్వాత ఈయన ఫిజిక్సో ఇంకోటో చదువుకుంటానంటే దానికి సంబంధించింది కూడా ఇతోధికంగా ఆయన కష్టంలో ఉన్నా కూడా ఆయన కాంట్రిబ్యూట్ చేసేటటువంటి విషయం ప్రస్తావించకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ అలాంటిది. ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఆ రకమైనటువంటి పాజిటివ్ స్టెప్, ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకొని ఉండకపోయుంటే వుడ్ నాట్ హావ్ సీన్ జేసీ బోస్ ఆర్ హిస్ ఇన్నోవేటివ్ మెథడాలజీస్ ఆర్ ది సైంటిఫిక్ డిస్కవరీస్ వాట్ హి మేడ్. సో, ఆయన ఆ పరిస్థితులు ఏంటంటే అవి మనం చెప్పుకోకుండా ఉండడం అనేటువంటిది కొద్దిగా కష్టసాధ్యమే. ఏంటంటే ఈయన ఆ ఇంగ్లాండ్‌కి వెళ్ళేటువంటి దశలో పాపం ఈయనకి వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాలేక హి వాస్ బెడ్ రిడెన్ అండ్ హి వాస్ టేకింగ్ ఓన్లీ సమ్ 1/5 సాలరీ ఆఫ్ వాట్ హి యూజువల్లీ షుడ్ గెట్. సో, కంప్లీట్‌గా ఒక 2 ఇయర్స్ లాంగ్ లీవ్‌లో ఉండి చాలా తక్కువ సాలరీ తోటి గడపాల్సినటువంటి పరిస్థితులుండేవి. అయితే వాళ్ళ మదర్ ఆమె దగ్గరున్నటువంటి ఆర్నమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయనకిచ్చి, "ఇవి తీసుకొని నువ్వు వెళ్ళు నాయనా, దీనితోటి నువ్వు నీ స్టడీస్ చేసుకో" అని ఎంకరేజ్‌మెంట్ వాళ్ళ మదర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఆమె ఆమె ఎపిసోడ్ గూడా ఒకటుంటది ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటయ్యా అంటే ఆమె వీళ్ళంతా బ్రహ్మ సమాజ్ వాళ్ళు. ఏకేశ్వరోపాసన, తర్వాత విగ్రహారాధన కూడదు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వాతావరణం. అయితే వీళ్ళ గ్రాండ్ మదర్ ఏంటంటే పాపం ఆమెకి శివుడి యొక్క పూజ అనేటువంటిది ఆమెకి చాలా ఇష్టం. సో, బట్ ఇంట్లో ఏంటి ఆయన బ్రహ్మ సమాజ్ ఆయన. వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి అంటే మన జేసీ బోస్ గారి తండ్రి. సో, ఆయనకు వ్యతిరేకంగా గూడా జరగకూడదు. అయితే ఈయన ఆఫీస్‌కెళ్ళి వచ్చే లోపల ఈమె మట్టితోటి పార్థివ లింగాన్ని చేసి, ఆ పార్థివ లింగానికి అభిషేకం అది చేసేసేదిట. చేసేసి దాన్ని మళ్ళా మట్టిలో కలిపేసేదిట. సో, దట్ హాస్ బికమ్ ఎ ప్లే టూల్ ఫర్ ద జగదీష్ బోస్ ఇట్ సీమ్స్. సో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎప్పుడైతే ఈమె లింగాన్ని చేసి, ఆ అభిషేకం అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా మట్టిలోకి నిమజ్జనం చేసేదో, ఆ మట్టిని ఈయన సేకరించుకొని దాంతోటి ఆట బొమ్మలు, తర్వాత రకరకాలైనటువంటి అప్పుడు ఆయన ఇంకొకటి విషయం కూడా చెప్పుకోవాలి. ఆ చిన్న ఇల్లు వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి సరౌండింగ్స్‌లోనే ఒక తోటని, ఆ తోటలోకి ఒక డ్రైనేజ్ సిస్టమ్‌ని, ఈ మట్టిని పోగేసి దాని ద్వారా బ్రిడ్జ్‌లు కట్టడము, దాని మీద ఈ చెక్క పేళ్ళు, చిన్న చిన్న చెక్క పేళ్ళతోటి వంతెనల్లాగా చేయడము, ఈ డ్రైనేజ్‌కి సంబంధించినటువంటి వాటర్‌ని మలపడానికి కావాల్సినటువంటి పరికరాలను ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ గూడా ఆయన అప్పుడే చేశాడట. తర్వాత సేమ్ థింగ్ రిఫ్లెక్టెడ్ ఇట్ సీమ్స్ ఇన్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ వాట్ హి హాస్ కన్‌స్ట్రక్టెడ్ ఫర్ హిస్ ఓన్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ టైమ్‌లో కూడా ఆయనకి ఏంటి కాంట్రిబ్యూషను అంటే, ఆయన మిసెస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆయన మిసెస్ కంప్లీట్‌గా ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆయనకిచ్చి, "మీరు రీసెర్చ్ లాబొరేటరీని మీరు చేయండి. మీ రీసెర్చ్ ఇంకా మీరు ఉపయోగపడేలాగా, దేశానికి ఉపయోగపడేలాగా చేయాలి" అని ఎంకరేజ్ చేయడం ద్వారా చేయడం వలన ఈయన ల్యాబ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం. ఆ ల్యాబ్ సరౌండింగ్స్‌లో ఇప్పుడు గూడా ఈవెన్ నౌ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇట్ సీమ్స్. అక్కడికి వెళ్తే మనం అక్కడంతా చూడొచ్చు ఆ పరిసరాల్లో.
చాలా రకరకాలైనటువంటి మొక్కలు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ దానికి పెట్టి ఉండడం, వాటి యొక్క మెడిసినల్గా వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటనేటువంటిది చిన్న స్నిప్పెట్గా దాని మీద రాసి ఉండడం, తర్వాత దాంట్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఆయన డెవలప్ చేసింది. ఆఫ్ కోర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్నోవేటివ్గా చాలా రకాలైనటువంటి అడ్వాన్స్మెంట్స్ జరిగిన తర్వాత అప్పుడు ఆయన చేసింది అప్పుడు కంటిన్యూ చేస్తారని ఏం లేదు కానీ, సో బట్ అట్ ద సేమ్ ప్లేస్ నౌ where Jagadish Bose has started his own institute. In the same place, it is diversified now in different aspects of the science, like biophysics, quantum physics, tarvata biochemistry, biomechanics, cybernetics. A cybernetics kuda moolamine. ఆ న్యూరో ట్రాన్స్మిషన్ అనేటువంటిది కెమికల్స్ ద్వారా జరుగుతుంది, అది కూడా ఒక రకమైనటువంటి ఎలక్ట్రిక్ ఇంపల్సే ప్లాంట్లో జరిగింది అనేది ఏదైతే ఉందో, ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద న్యూరాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ టు. అక్కడ కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అవి క్యారీ అవుతూ ఉంటాయి ఆ కెమికల్స్ ద్వారా. సో దేర్ఫోర్ వీటన్నిటికీ కూడా ఆద్యుడు ఈయన జేసీ బోస్ యొక్క ప్లాంట్స్ మీద చేసినటువంటి ప్రయోగాలే. సో దాని నుంచి ఆ సైబర్నెటిక్స్ అనేటువంటి దాన్ని కూడా ఈయన బీజం వేసినటువంటి జరిగింది. సో దిస్ ఈస్ హౌ హీ డైవర్సిఫైడ్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఒక్క దానితో కాకుండా, ఒక రంగంలో కాకుండా, హీ ట్రాన్సెండెడ్ బార్డర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సైన్సెస్ దట్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ దోస్ డేస్ విత్ అ ఫోర్ సైట్ ఆఫ్ 60 years లేటర్ వాట్ కుడ్ కమ్ అవుట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన ఆ కాలంలో చెప్పి ఉన్నాడు. కాబట్టే ఆయన ఏమంటామంటే మనం పయోనీర్ అనేసి అంటాము, ఒక గొప్ప ఇన్నోవేటివ్ రీసెర్చర్గా ఆయన గుర్తిస్తాము. సో నోబెల్ ప్రైజ్ రావాల్సినటువంటి అవసరం లేదు, నోబెల్ ప్రైజ్ వచ్చినా రాకపోయినా కూడా ఆయనకు తగినంతటువంటి కీర్తి అయినటువంటిది ఇండియాలో, తర్వాత వరల్డ్ వైడ్గా కూడా ఆయనకి దక్కింది. ఆయన ప్రతి టీచర్ కూడా ఆయన్ని అప్లాడ్ చేశాడు. లాఫౌంట్ కానీ, తర్వాత ర్యాలీ కానీ. ఆ లార్డ్ ర్యాలీ అయితే ఈయన గురించి ఒక స్థాయిలో ఈయన గురించి చెప్పేవాట బోస్ గురించి ప్రపంచానికి. సో లార్డ్ ర్యాలీ అనేటువంటి పూర్వం మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సత్యేంద్రనాథ్ బోస్ యొక్క డిస్కషన్లో మనం చెప్పుకున్నాం. ర్యాలీ జీన్స్ అని వాళ్ళు ఒక అల్ట్రావైలెట్ క్యాటాస్ట్రఫీ అనే దాన్ని ప్రతిపాదించారు, బ్లాక్ బాడీ రేడియేషన్ సంబంధించినటువంటి తరంగాల యొక్క గ్రాఫ్లలో అని చెప్పుకున్నాం. ఆ ర్యాలీ అనేటువంటి ఆయన కూడా చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్. సో ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్ కూడా బోస్ని చాలా గొప్పగా మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అసలు ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి పూర్వ రంగమే లేదు భారతదేశంలో. అలాంటి సందర్భంలో ఆ స్థాయిలో అయిన ఈ ఎక్స్పెరిమెంటల్ సైన్స్కి ఊపిరిలుదాడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ది ఇన్నోవేటివ్ థింకింగ్ ఆఫ్ ద బోస్, జేసీ బోస్, బట్ పర్టికులర్లీ హిస్ టెంపరమెంట్ ఆర్ హిస్ థింకింగ్ టువర్డ్స్ ద సైన్స్. ఎలాగ సైన్స్ అనేటువంటిది ఈయన డెవలప్ చేయగలిగేటటువంటిది ఒక సింబల్గా మనం అర్థం చేసుకోవచ్చు. So therefore these are all the important contributions that Bose made to the development of the science. పర్టికులర్గా మనం వైర్లెస్ అనేటువంటిది, రేడియో కండక్షన్ అనేటువంటిది, తర్వాత బయోఫిజిక్స్ అనేటువంటిది, ఇవన్నీ రంగాలు కూడా డెవలప్ చేయడానికి బోస్ యొక్క పరిశోధన అనేటువంటిది ఉపయోగపడింది అని మనం చెప్పుకోవచ్చు. So these are all the things that are done by JC. I think I could have gone a little bit more, because of these all kinds of different disturbances that occurred before I started this. I was unable to completely deliver whatever I thought of delivering. I'll conclude here at this stage, because it appears that the light is also getting dimmed. Some kind of fluctuation is occurring here suddenly. So this is the thing what I can deliver regarding the JC Bose. So with this, I take leave from all of you, thanking you all for giving me this opportunity. I specifically thank Virinchi Garu and all the group members too. Definition of consciousness. When we come to the definition of consciousness, we frame that there are some differences. All living organisms have consciousness, or only a developed human brain may have a consciousness. So ila unnappudu, are there any implications that happened? Because when into the consciousness arena, now the plants are also coming into that picture. So do you find any such ante our time lo, is there any that are related consciousness, definition of the consciousness related ga, are there any ideologies developed during that time, or any debates happened after this plants have life ane dan tarvata? That is my question. ఈ కాన్సెప్ట్ ఈయన చెప్పిన తర్వాత
people have, I mean, most of the scientific community, they were discussing about this. And somehow it did not receive in a proper way. It was not even received in a proper way. కొంత కాంట్రవర్షియల్గానే ఏదో ఈయన చెప్తా ఉంటాడు అనే ఉద్దేశంతోనే తీసుకున్నారు తప్ప దాన్ని అంత సీరియస్గా కూడా చాలా మంది తీసుకోలే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కానీ తర్వాత ఏమైందంటే కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్లాంట్కి కాన్షియస్ ఉంటుంది, అది ఎక్స్టర్నల్ స్టిమ్యులేకి అది రెస్పాండ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఈయన ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపించిన తర్వాత ఏమైందంటే కొంత అవగాహన పెరగడం అనేటువంటిది జరిగింది. సో కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక్కొక్క స్థాయిలో మీరు అన్నట్టు ప్లాంట్స్కి ఒక రకంగా ఉంటుంది, యానిమల్స్లో ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, హ్యూమన్ బీయింగ్ ఇంకొంచెం డెవలప్డ్ స్థాయిలో ఉంటుంది. ఈ గ్రేడేషన్ కూడా ఉన్నది యాక్చువల్గా. సో ఇటువంటి తర్వాత డెవలప్ అయినటువంటి జరిగింది. బట్ ఆ టైంలో ఈయన ఉన్నప్పుడు కొంచెం ఆ ఆవిష్కరణ కొంత వింతగానే కనిపించింది జనాలకి. దాన్ని Oh. అంత ఇదిగా తీసుకోలేదు. బట్ మనం ఈయన ఏమంటారంటే జేసీ బోస్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మన ఏదైతే ఉపనిషద్ వాక్యం ఉందో, వన్ ఆఫ్ హిస్ వర్క్స్ స్టార్ట్స్ విత్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ ఆ ఉపనిషద్ వాక్యం మీద ఆయనకు ఒక నమ్మకం ఉంది. అంటే హీ హాస్ గాట్ అ బెంట్ టువర్డ్స్ ద రిలీజియస్ స్టడీస్ టు. అయితే అది ఇప్పుడు కాంటెక్స్ట్ ఉన్నది కాబట్టి దాని గురించి ఒక టచ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో అందులో ఏంటంటే మనం ఈ రుద్రం నమ్మకం చమకం ఇవి చెప్పేటప్పుడు కూడా ఏంటంటే నమో వృక్షేభ్యో ఇలాంటి పదాలు వస్తాయి కొన్ని. అంటే ఈ రుద్రం అనేటువంటిది నమ్మకం చమకం అనేటువంటిది నిన్నో మొన్న ఎవరో నేనో మీరో ఇలాంటి వాళ్ళు ఎవరో రాసింది కాదు. ఇట్ హస్ కమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ యువర్ ట్రెడిషనల్ దిస్ థింగ్. ఇట్ పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అలాగా వచ్చిన దాంట్లో ఈ నమో వృక్షేభ్యో అంటే ఆ వృక్షానికి మనం వీఆర్ గివింగ్ ఎ వాల్యూ. సో సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ ప్రాంప్టెడ్ హిమ్. By listening to that kind of things, he thought that yes, it could be so. దాంట్లో ఏదో ఉంటుంది, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని. అండ్ ఈవెన్ హీ ట్రైడ్ టు సీ సంథింగ్ ఇన్సైడ్ ది నాన్ లివింగ్ బీయింగ్స్ టు అని వింటాం మనం. ఈ మెటల్స్ లాంటి వాటిలో కూడా వన్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ హీ డిడ్ విత్ ది జింక్ ఆక్సైడ్ ఇట్ సిమ్స్. ఆ జింక్ ఆక్సైడ్ దీని మీద కూడా అది ఎక్స్పీరియన్స్ చేసే స్ట్రెస్ ఏ రకంగా ఉంటుంది, దాని మీద మనం రకరకాలైనటువంటి ఫోర్సెస్ ఉపయోగించినప్పుడు అని కూడా చెప్పాడు. తర్వాత నేను ఇంకొక మాట చెప్పాను మనం డిస్కస్ చేసేటప్పుడు, ఇనార్గానిక్ బీయింగ్స్కి ఆర్గానిక్ బీయింగ్స్కి మధ్య కనెక్టివిటీ అనేటువంటిది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ద్వారా జరుగుతుంది. ఇట్ యూనిఫైస్ బోత్ దీస్ థింగ్స్ అని ఒక సందర్భంలో చెప్పాడు. అది ఆ కాంటెక్స్ట్ ఏంటి, అది ఆయనకి ఏం ఊహించాడు అనేటువంటిది ఇట్ ఈస్ లిటిల్ బిట్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ యాజ్ ఆఫ్ నౌ. అది ఏ రకంగా బ్రీడ్ చేస్తుంది అనేటువంటిది. బట్ హీ హాస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా దట్ అది బహుశా ఆయన ఉపనిషదిక్ థాట్ వలన వచ్చిందా, లేదా ప్రకృతిని చాలా క్లోజ్గా పరిశీలించాడు. ఆ ప్లాంట్స్ని వాటితోటి ఆయన నిత్యం మాట్లాడుతుండేవాడు, వాటితోటి ఆయన నీళ్లు పోసేటప్పుడు వాటితోటి హీ యూస్ టు ఫీల్ దట్ టచ్, హీ యూస్ టు ఫీల్ దట్ ప్యాషన్ టువర్డ్స్ ది ప్లాంట్స్ అండ్ ది ఎన్వైరన్మెంట్, నేచర్ యాజ్ సచ్. ఈ తర్వాత ఇంకోటి కూడా ఆయన బాల్యంలో ఒకసారి గుర్రం మీద కూడా ఆయన ఒక చిన్న గుర్రం ఉండేది ఆయనకి. ఆ గుర్రం మీద కూడా ఆయన టక్మన్ దూకేసి దీనికి వెళ్ళేవట, ఆయన దాని మీద రైడింగ్కి వెళ్ళేవట. ఒక్కోసారి దాన్ని తిక్కదగినప్పుడు కింద కూడా పడేసేదట. బట్ అంటే ఆయనకి యానిమల్స్ తోటి కానీ నేచర్తో కానీ ఆ రకమైనటువంటి ఒక పరిచయం ఉన్నది. దాని ద్వారా బహుశా హీ కుడ్ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ నావెల్ కాన్సెప్ట్ దట్ కాన్షియస్ ఈజ్ దేర్ ఈవెన్ విత్ ద ప్లాంట్స్ టు. అయితే రిమైనింగ్ దీని మీద నాకు అంత ఐడియా లేదు. ఆ తర్వాత జరిగినటువంటి వీటిలో ఏ రకంగా దాన్ని నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లారు ఫిలాసాఫికల్గా కానీ సైంటిఫిక్గా అనేటువంటి దాని మీద అంత ఐడియా లేదు. బట్ డ్యూరింగ్ ద బోస్ టైమ్ దేర్ వర్ నాట్ మెనీ such kind of studies happened regarding the consciousness of the plants. ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది ఒక రకంగా ఎమర్జెంట్ ఫెనామినాన్ అని మనం ఇప్పుడు ఇన్ ద ఎరా ఆఫ్ డిజిటల్ ఎరా ఏఐ we are trying to understand it's a emergent phenomenon, but I think this lack of he tried to wipe off this rigid boundary between living and non-living. అంటే ఒక మాట అంటే ఇంటర్వ్యూగా అవుతున్నాం అనుకోండి, ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్లో ఒకవేళ మనకి హ్యూమనాయిడ్ రోబోట్ వచ్చింది అనుకోండి, మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంత పజిల్గా అనిపిస్తున్నాయో అప్పుడు అంత సింపుల్ సైంటిఫిక్ ట్రూత్గా మారిపోతుంది. అది ఏదైతే మనం కొద్దిగా పజిల్డ్గా దాని గురించి మనం అంత ఇదిగా మనం క్లియర్గా అవగాహన లేదు. బట్ దట్ కుడ్ ఆల్సో టేక్ ఎ షేప్. Yes, there is a consciousness for animals and there is a consciousness for animals and human being, and now that extended to the plants as from Bose, J.C. Bose, and now with the AI
this is an emergent phenomenon. Conscious is also there for the machines like robot and all. So అదే the, చిట్టి I don't బాబు know లాంటి where we are going, but this kind of expansion of the arena of knowledge, it is quite interesting. But we cannot, as you said, we cannot now tell anything about it. Yeah. కరెక్ట్. అది అంత స్పష్టంగా చెప్పలేం కానీ బట్ ఇట్ మై టేక్ లీప్ ఇన్ టు దట్. ఆ కాన్షియస్ని కూడా వాళ్ళు డెవలప్ చేయాలి. అంటే ఈ క్లోనింగ్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది కదా సార్, మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది దాని గురించి. క్లోనింగ్ ద్వారా మనం యూఆర్ మేకింగ్ న్యూ బీయింగ్ ఫ్రమ్ ద సెల్ ఆఫ్ ది అదర్ ఎగ్జిస్టింగ్ పర్సన్ ఆర్ ఎగ్జిస్టింగ్ బీయింగ్. సో ఇంకా ఏమైనా టెక్నాలజికల్గా కూడా డెవలప్ కావచ్చు బహుశా. లైక్ మీరు అన్నట్టు మెషినరీ వాటిలో కూడా కొంత కాన్షియస్నెస్ అనేటువంటిది డెవలప్ అయ్యేది, అది కూడా జరగచ్చు. ఇప్పుడు అది ఏదో చెప్తున్నారు కదా, ఈ ఎలాన్ మస్క్ ఇవన్నీ వాడు రోబోటిక్స్లో కొత్త రకంగా ఈ రోబోట్స్ని తయారు చేసి విచ్ కెన్ ఆల్సో డూ ఆల్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ దట్ విచ్ కెన్ ఆల్సో గివ్ బర్త్ టు ద చైల్డ్. ఇలాంటివి ఏవో చెప్తా ఉన్నారు. అంటే ఆ ఇన్సిమినేషన్ జరిగి ఆ కావాల్సినటువంటి వాతావరణాన్ని ఆ ఎంబ్రియోలో, ఆర్టిఫిషియల్ ఎంబ్రియోలో కనుక ఏర్పాటు చేస్తే ఐ థింక్ ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్. Only thing is, we may have to wait and watch to what extent this will change the world around us, whether it is for good or for bad. That should be seen. అయితే నేను ఎక్కడో ఒక చోట చదివాను, విశ్వానికి ఒక ప్రజ్ఞ ఉంటుంది, దట్ ఈస్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. మనం అంతా కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్స్. దేర్ ఈస్ ఎ హోల్ విచ్ హ్యాస్ ఎ కాన్షియస్నెస్. అందులో వీఆర్ ఆల్ స్మాల్ స్పెక్స్, స్మాల్ పార్ట్స్, ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. రైట్ అండి? సో విశ్వ ప్రజ్ఞ అంటే కేవలం లివింగ్ థింగ్స్ ప్రజ్ఞ ఒకటే కాదు. ఇట్ ఈస్ ద లివింగ్ థింగ్స్ కాన్షియస్నెస్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ కాన్షియస్నెస్. దీస్ టూ థింగ్స్ పుట్ టుగెదర్ ఈస్ ది హోల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద యూనివర్స్. రైట్ అండి? అందులో మనము ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మనకి తెలిసింది, మన ప్రస్తుతం మన తెలివిడికి, మన ప్రజ్ఞకి అందింది ఏంటంటే, ఇప్పుడు ఈ 3 dimensions టుగెదర్ విత్ టైం, 4 dimensions ఇంతవరకు మనం పెర్సీవ్ చేయగలుగుతున్నాం, అంటే మన దృష్టికి అందుతోంది. బట్ యూనివర్స్ హ్యాస్ n dimensions. We don't know what that n is. Some say it is 64, some say it is 128. It might extend beyond that also, we don't know. అవునండి, నిజమే. అనంతం అని చెప్తారు. Which we do not know, whatever we say, whatever we do not know, we'll attribute it to the infinity. అనంతం అని కూడా చెప్తారు. ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి తెలియదు. బికాస్ మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మన దృష్టికి అందిన దాంట్లో దేర్ ఇస్ ఎ లిమిట్, దట్ ఈస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. మీరు బిలో దట్ లిమిట్స్ సెట్ బై ది ప్లాంక్స్ కాన్స్టెంట్ యూ కెనాట్ మెజర్. కరెక్ట్. అది ఉన్నది. అంటే ఏంటి? దేర్ ఇస్ సమ్ అన్సర్టనిటీ which is not limitation for our perception. Which is not real to us. అయితే దానికి ఒకటి వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఎక్కడో చదివిందే చెప్తున్నాను, ఇదేమో నా ప్రతిభ కాదు సుమండి. అంటే మనం ఏమవుతుంది, బికాస్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఎ హోల్, ఫర్ ఎ స్మాల్ పార్ట్ టు అండర్స్టాండ్ ది హోల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వాట్ దే సెడ్, రైట్? సో అట్లా చూసినట్టయితే మనకేంటంటే, మనకి తెలిసిన డైమెన్షన్స్ లో మనకి అందిన అవగాహన మేరకు మనకేంటంటే ఇది ఉంది. కానీ బట్ హోల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది యూనివర్స్, ఇఫ్ యూ టేక్ ఇన్ టు అకౌంట్, దిస్ ఇస్ సమ్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ living and non-living things. Kabatti, we don't know how they actually interact and how they are linked. These are yet to be probed, and we don't even know whether we will be able to get the exact information with regard to those things in future also, because it is difficult for a small speck to understand the for a small part to understand the whole in which it is placed. రోజర్ పెన్రోజ్ కూడా, ఆయన కూడా ఇది ఎటువంటి వ్యక్తీకరణ చేశారు అనేది ఉంది. మాండూక్యోపనిషత్తులో ఒక చోట ఎక్కడో వ్యాఖ్యానంలో చదివాను. అక్కడ ఏమంటారంటే, దీన్ని ఆత్మ అనండి, మీ ప్రజ్ఞ అనండి, మరోటనండి, ఇంకోటనండి, నాంత ప్రజ్ఞ బహి ప్రజ్ఞో భయత ప్రజ్ఞ ప్రజ్ఞ వ్యక్తం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్ష్యం అచింత్యం
అంటే అచింత్యం, అది ఊహకు కూడా అందనిదనమాట. ప్రపంచోపశమం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. అంటే ఎవడైతే తెలుసుకుందాము దాని తత్వం అనుకుంటాడో అతనికి ఇది ఈ రకంగా అంతఃప్రజ్ఞ కాదు, బహిప్రజ్ఞ కాదు, మొత్తం ప్రజ్ఞ కాదు, తర్వాత ఏమో అవ్యక్తం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్ష్యం, అచింత్యం. అచింత్యమైన ఆ ఎలిమెంట్ అందులో ఇవాళ మనకి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కానీ, అంటే మళ్ళా అంటారు ఆత్మరి నువ్వు వచ్చేసి హిందూయిజం ని సైన్స్ కి ముడి పెట్టేస్తున్నావు, ఇది అదేని రకరకాల విమర్శలు వస్తాయి. కానీ అది ఒకటి వాళ్ళు ఉంటే ఉండొచ్చమ్మా, కానీ ఏంటంటే we cannot avoid people taking the things from getting inspired from different sources. ఒక్కొక్కరు మీరేంటంటే ఒక రంగుటద్దాలో ఒక హిందూయిజం లోని ఒక సైన్స్ లోని అని చూడకుండా అక్కడ వస్తు విశ్లేషణ చేసి విధానాన్ని తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు అవ్యక్తం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్ష్యం, the product of uncertainties involved in estimating the position and momentum of an electron is of the order of H Planck, and H Planck sets the limits below which there is you cannot measure. So even when you put all these things together, you understand that there is uncertainty which is not yet revealed to you, and as you are a small part of the whole, it is difficult for you to get the nature of the whole, to get the real understanding of the whole అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అయితే తెలియదు అని అనేసుకున్నది శోధన సాధన చెయ్యకుండా మానేయమని నా ఉద్దేశం కాదు. అంటే అదేంటంటే ఇట్ యాక్చువల్లీ ఎన్రిచెస్. ఒకటేంటంటే బోస్ కానీ లేకపోతే మీరంటూ హైజెన్బర్గ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ చైల్డ్ లైక్ పీపుల్. దే గాట్ దట్ ఇంక్విజిటివ్నెస్. ఆ చదవడంలో, అధ్యయనంలో దాంట్లోనే ఒక దేవస్వరూపం చూసి ఉండొచ్చు వాళ్ళు. దాంట్లో మీరు ఇలాగ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఆ మార్మికతలు గోచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ పర్సన్, మీకు తెలుసు బెర్గీలియస్ హైపోథసిస్ ఉంది. బెర్గీలియస్ హైపోథసిస్ లో ఏమైంది, ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అన్నాడు బెర్గీలియస్. దట్స్ వేర్ హీ వెంట్ రాంగ్. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ బట్ that kind of a wrong proposition in fact made his successors to proceed in that direction, and they arrived at the right conclusion that the physical and chemical properties are periodic functions of atomic numbers ani they arrived at that కన్క్లూషన్ కదా. అట్లా ఏంటంటే ఏదో మనకు అందదు అని వదిలేయకుండా, ఏదో మన పరిమితమైన మేధలో అనంతమైన అంశాన్ని మనం అర్థం చేసుకోలేమని అనుకోకుండా, ఇఫ్ యు కీప్ ఆన్, వీ డోంట్ నో, బికాజ్ ఏ స్టేజ్ వరకు మనం అర్థం చేసుకోగలమో మనకి తెలియదు కాబట్టి వీ కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్, and we in that process we understand the various mysteries. They will be unfolding కదా, మన ముందు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనం నమ్మిన కొన్ని సత్యాలు అవి కాదు అని కొత్త సత్యాలు ఆవిష్కృతం అవ్వచ్చు. సో దిస్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ షుడ్ గో ఆన్. మాట్లాడుకున్న ఈ ప్రోగ్రెస్ లో గెలీలియో తోటి ఆగిపోయాం అనుకోండి, న్యూటన్ వచ్చేవాడు. Newton took the help of Galileo and to innovatively propose his laws of motion. సో అదొక క్లాసికల్ ఫిజిక్స్ లో ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, దాని సందర్భంగా ఆయన చెప్పినవి చేయబడ్డాయి. అక్కడతో మనం సంతోషించుంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చేది కాదు. ఐన్స్టీన్ దానికి కొంచెం డిఫరెంట్ సాపేక్షికం అనేటువంటి ఈ తత్వాన్ని తీసుకొని వచ్చి థియరీ ఆఫ్ రిలేటివిటీని, టైం ని కూడా దాంట్లో వేయకూడదు. ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ సిస్టమ్ అన్నమాట. అట్లా దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అని ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. కొన్ని కైండ్స్ ఆఫ్ బిలీవ్స్, డాగ్మా ఏమన్నా ఉంటాయి ఏంటంటే అవి ఆ క్యాప్ వేసేస్తాయి. కానీ ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ చూడండి, హౌ ఇంక్విజిటివ్ హీ ఈజ్. హీ డిడ్ంట్ లీవ్ ఎనీథింగ్ దట్ హీ కేమ్ అక్రాస్ ఇన్ హిస్ లైఫ్. అది హద్దు అనేది లేకుండా ఆయన విస్తృతంగా పరిశోధించాడు. అది ఆ ఇన్క్విజిటివ్నెస్ ఉండాలి. వి షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు డూ కీప్ ఆన్ క్వశ్చనింగ్, ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అండ్ అందులో ఏవి అన్రావెల్ అవుతాయో మనకి తెలియదు, ఏవి అన్ఫోల్డ్ అవుతాయో తెలియదు. అంతవరకు ఉన్న ఎన్ని రకాల సత్యాలు ఇవి కాదని నూతనమైనటువంటి సత్యాలు, ఆవిష్కరణలు వస్తాయో తెలియదు. Research should go on, and we should be cultured enough to invite
న్యూ థాట్స్ అండ్ న్యూ వేస్ అంటే ఓపెన్ మైండెడ్ గా ఉండి లెట్ నోబుల్ థాట్స్ ఎంటర్ మై మైండ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అని అది జరుగుతూ ఉండాలి. డివైడ్ అయిపోయినాయి అవన్నీ కూడా మనకు తెలుసు. ప్లాంట్స్ కి లైఫ్ ఉందనే విషయం అప్పటికే తెలుసు. కానీ ఏంటంటే జగదీష్ చంద్రబోస్ యొక్క ముఖ్యమైన పరిశోధనలు దేని మీద సాగాయంటే రెస్పాన్స్ టు స్టిమ్యులై, ప్లాంట్స్ రెస్పాన్స్ టు స్టిమ్యులై అండ్ ఆల్సో రెస్పాన్స్ టు ది ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఇవి వీటి మీద ఏంటంటే ప్రత్యేకంగా ఆయన యొక్క పరిశోధనలు సాగాయి. ఇది డార్విన్ సిద్ధాంతానికి ఒక ఎక్స్టెన్షన్ గా మారింది. ఈ జేసీ బోస్ పరిశోధనలు అనేవి డార్విన్ సిద్ధాంతం ఏదైతే చెప్పాడో న్యాచురల్ సెలక్షన్, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, డిపెండ్స్ అపాన్ ది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఓవర్ ది బయోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ ది జీన్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే డార్విన్ చెప్పిన దానికి వచ్చేసి అంటే జీన్ విషయం డార్విన్ కి తెలియకపోయినా కూడా దాని తర్వాత ఏంటంటే ఆయన చెప్పినటువంటి న్యాచురల్ సెలక్షన్ కి ఒక ఎక్స్టెన్షన్ గా జేసీ బోస్ యొక్క పరిశోధనలు బాగా ఉపయోగపడ్డాయి. ఇది నా ఎడిషన్ అండి, అంతమించి ఏం లేదు. అరౌండ్ 80 years, దాదాపు 80 ఏళ్ళు బతికిన ఆయన. సో హీ హాస్ సీన్ ఫుల్ లైఫ్. అయితే ఒకటి ఏంటంటే పెద్ద పొలిటికల్ టర్మల్జేషన్స్ వీటన్నిటికీ ఆయన చెల్లించిన వ్యక్తి కాదు. వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ హీ కెప్ట్ ఆన్ డూయింగ్ హిస్ వర్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. దట్ ఈస్ వన్ వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ జగదీష్ బోస్. అంటే ఆయనకి చిన్నప్పటి అది కూడా ఒకటి ఆయన చెప్తాడు. ఈ కర్ణుడు ఆయనకి ఆకర్షించబడ్డానికి కారణం తర్వాత వాళ్ళ తండ్రి గారి గురించి కూడా చెప్తూ ఈయన చాలా ఒక మానవీయత అనేటువంటిది రూపొందించినటువంటి మనిషి. ఈయనకి దయాధర్మాలు చాలా ఎక్కువ, ఆ దాన గుణం ఇలాంటివన్నీ. పాపం ఆయనకున్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఒక టైంలో ఈయన బిజినెస్ లాంటివి ఏవో చేసేవాట. ఆ టీక్ ప్లాంటేషన్స్ అవన్నిట్లో ఇన్వెస్ట్ చేశారట. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ని నమ్ముకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఎలాగో మిస్యూటిలైజ్ చేయడం, మిస్అప్రాప్రియేషన్ జరగడం, ఏదో నష్టం వచ్చింది. నష్టం వస్తే కూడా ఈ కుడ్ టేక్ ద థింగ్స్ ఇన్ హిస్ స్ట్రైడ్ అండ్ హీ వాజ్ నెవర్ డిసప్పాయింటెడ్ ఇట్ సీమ్స్. ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమున్నా కూడా వాళ్ళ ఫాదర్ చాలా స్టెడ్ ఫాస్ట్గా ఉంటూ వచ్చేవాట. సో అటువంటి గుణం ఒకటి ఈయనలో ఉన్నది. అంటే ఆ ఫైటింగ్ నేచర్ అనేటువంటిది ఇన్నేట్గా బిల్డ్ అయి ఉన్నదండి. అది ఈయన ఇండివిజువాలిటీకి ఒక హాల్ మార్క్గా చెప్పుకోవచ్చు. సో ఆల్ దీస్ ఇయర్స్ he has really contributed. ఒక చిన్న ఈగో క్లాష్ ఉండేది సివి రామన్కి జగదీష్ బోస్కి అని విన్నా. అంటే దో సివి రామన్ హ్యాపన్స్ టు బి హిజ్ నెక్స్ట్ జనరేషన్. అంటే బోస్ వాళ్ళ సమకాలీకుడు సివి రామన్. అయితే బోస్ గారికిను జగదీష్ బోస్ గారికి సివి రామన్కి కొద్దిగా చిన్నపాటి ఏదో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయం దీంట్లోనూ ఉన్నది అని అనుకుంటుంటారు. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ అనేది పెద్దగా తెలియకపోయినా ఏదో ఒకటి అలాంటివి తప్పించి, బట్ హీ వాస్ a good human being and a very inquisitive mind and contributed to the science a lot. అన్ని రకాలుగా ఫిజిక్స్ అనే కాకుండా బయాలజీ అనే కాకుండా దట్ ఈస్ వాట్ వీ కెన్ రిమెంబర్ యాజ్ ఫార్ ఎస్ బోస్ ఈస్ కన్సర్న్. బోస్ తర్వాత మేఘనాథ్ సాహా, తర్వాత ఇంకొక ఆయన మాలినోబిస్, వీళ్ళందరూ కూడా ఈయనకి స్టూడెంట్స్. జేసీ బోస్ జగదీష్ చంద్ర బోస్కి స్టూడెంట్స్ ఎస్ఎన్ బోస్, మేఘనాథ్ సాహా, తర్వాత సివి రామన్, వీళ్ళందరూ. అంటే నాకు ఇక్కడ ఇప్పుడు ఎస్ఎన్ బోస్ కి ఈ పోస్ట్ కొలోనియల్ ఇండియా అదే అట్మాస్ఫియర్ ఇతనికి ఉండింది. ఇంకా ఈయనకి టఫ్ టైం. అదండి, అది ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అప్పుడు ఈ నేచర్ తోటి, అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఈ మహాభారతము ఇలాంటి వాటి గురించి కథలు అవన్నీ వినేవాడు. తర్వాత కొంత శివాలరీ ఉండేది, అడ్వెంచరిజం ఉండేది. ఈ రాజ్పుట్లు వీళ్ళ కథలు ఇవన్నీ విని ఒక రకమైనటువంటి అడ్వెంచర్ నేచర్ అనేటువంటిది నేచర్లో విస్తారంగా తిరిగేవాట ఆయన, ఫారెస్ట్లలో వాటిలో భయం జంకు గొంకు ఏం లేకుండా. పైపచ్చి ఈయనకు తోడు ఆయన ఈ అడవుల్లో తిరిగి ఆయన ఈయనకి బాడీ గార్డ్లా ఉండేవాడు. ఈయనతో పాటు స్కూల్కి తీసుకెళ్లేవాడు. ఆ అడవుల్లో నుంచి ఆ నదుల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడట. సో అట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే హీ వాస్ వెరీ క్లోజ్ టు ద నేచర్. అది ఒక రకమైన ప్యాషన్ డెవలప్ అయింది నేచర్ మీద. తర్వాత ఆ కథలు అవన్నీ వినడం వల్ల కూడా కొంత ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేటువంటిది డెవలప్ అయి ఉండొచ్చు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్గా ఆయన ఎక్స్పెరిమెంటల్ మెథడాలజీకి, ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ థింకింగ్కి సీడ్ వేసింది మాత్రం ఆయన ఎర్లీ ఎడ్యుకేషన్లో లాఫాంట్ అనేటువంటి ఆయన, అంటే ఆ సెయింట్ జేవియర్లో కాలేజ్లో ఉన్నటువంటి టీచర్, ఫిజిక్స్ టీచర్. పూర్వ రంగంలో ఆయన ఉన్నటువంటి స్మాల్ నేటివ్ విలేజ్ దగ్గర ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ లోకల్ మీడియం బెంగాలీ మీడియంలో ఉన్నటువంటి స్కూల్ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఏంటంటే ఆయనకి ఎక్కువ ఈ ఫిషర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళతోటి గడిపి తిరగడం, వాళ్ళతోటి కలిసి తిరగడం వల్ల ఆయన మరింత
మాసెస్లో ఉన్నాడు ఆయన. మాసెస్లో ఉండడము ఇందాక నేను చెప్పాను చూడండి, వర్కింగ్ క్లాస్ తోటి క్లోజ్గా ఉండడం చేత వాళ్ళ పనిముట్లు, వాళ్ళ యొక్క టూల్స్ అవి ఎట్లా వర్క్ చేస్తాయి అనేటువంటి వాటి మీద ఆయన చాలా నేర్చుకున్నాడు యాక్చువల్గా. ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి అవన్నీ కూడా ఆయన ఇంక్విజిటివ్స్ని సాటిస్ఫై చేసింది ఆ ఎన్వైరన్మెంట్. ఇందాక మనం అనుకున్నాం, ఆ చిన్నతనంలో ఈయన అందరి పిల్లలు అడిగినట్టే ఈ ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, ఎందుకు పలానా రంగులో ఉంది, ఈ ఫ్లవర్ ఎందుకు ఈ టైంలోనే అది పుష్పిస్తుంది, లేకపోతే ఈ టైంలోనే ఈ పండ్లు ఎందుకు వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ పిల్లలందరూ అడిగే క్వశ్చన్ వాడు నాన్నగారిని అడిగాట. కానీ ఆయనకి ఏవో తెలిసిన కొద్దిగా చెప్పేవాడు, కానీ ఎక్కువ మటుకు చెప్పలేకపోయేవాట ఆయన. తొందరలో నువ్వు పెద్దగా అవుతున్న కొద్ది నీకు తెలుస్తాయిలేమ్మా, ఇలానే ఆలోచిస్తూ ఉండు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పేవాడు తప్పించి ఎక్కువ ఇలాబరేటెడ్గా ఆయన డిస్కస్ చేసేవాడు కాదట. బట్ ఇవన్నీ కూడా ఆయన చదివిన ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ లోకల్ స్కూల్లో ఆయన ఎక్కువ నేర్చుకున్నట్ట విత్ ఫ్రెండ్స్. వాళ్ళు అలాంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి. సో ఆయన క్వశ్చన్లన్నింటికి ఎక్కువ ఆన్సర్లు అక్కడ దొరికాయి ఆయనకి. అందుకని ఆయన ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ తోటి గడిపేవాడు అపార్ట్ ఫ్రమ్ నేచర్. అది కనుక్కోవడానికి కావాల్సిన పరికరాలను ఈయన రూపొందించుకునేవాట. అది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్పుడు యూరోపియన్ సైంటిస్టులకి ఎంతైతే ఎక్విప్మెంట్, ఎలాంటి మెటీరియల్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయో అలాంటివి ఈయనకి ఆ మెటీరియల్ ఉండొచ్చు. బట్ దీనికి ఉపయోగిస్తారు, దీనికి ఉపయోగించడం వల్ల ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే హీ షుడ్ హ్యావ్ వర్క్డ్ ఎ లాట్ అబౌట్ ఇట్. పర్టికులర్గా ఒక సందర్భంలో ఈ మెటల్స్, నాన్ మెటల్స్ వీటి గురించి కూడా విశదీకరిస్తూ బొగ్గు యొక్క అల్లోట్రోపిస్ మనం చదువుకుంటాం చాలా ఇంట్రెస్ట్గా. ఎట్లా చదువుకుంటాం అంటే 2 మార్కుల క్వశ్చన్కో లేకపోతే 3 మార్కుల క్వశ్చన్కో వస్తుంది, ఇది నేర్చుకుంటే అనే జిజ్ఞాసతో చదువుకుంటాం. సో అది ఎంత విశదీకరించి చెప్పాడో అయినా చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్కోల్ యొక్క కండక్టివిటీ ఏంటి, తర్వాత ఫుల్ రింగ్స్ యొక్క కండక్టివిటీ ఏంటి, గ్రాఫైట్ యొక్క కండక్టివిటీ ఏంటి, డైమండ్ యొక్క కండక్టివిటీ ఏంటి, ఏ రకంగా మనం డైమండ్ ఏమంటాము మనము, అది ఒక రిజిడ్ స్ట్రక్చర్, దాంట్లో మనకి స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తిరిగే స్కోపే లేదు, రెసిస్టెన్స్ వెరీ హై రెసిస్టెన్స్ ఉంటుంది, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్సులేటర్ అంటాం. బట్ ఇన్సులేటర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పూర్ కండక్టర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జగదీష్ బోస్. అది దాన్ని చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒక పూర్ కండక్టర్ గా భావించాడు, దాన్ని ఇన్సులేటర్ గా చెప్పలే ఆయన్ని. ఆ డిస్క్రిమినేషన్ అటువంటిది ఆ అలోట్రోపీస్ మధ్య డిస్కస్ చేయడం అలాంటి, అంటే ఆయన పదార్థ విజ్ఞానం పట్ల ఎంత జిజ్ఞాస ఉంటే ఆయన అంత డీటెయిల్డ్ గా స్టడీ చేశాడో, ఆ సెమీ కండక్టర్స్ ని, వాటిని ఆ డయోడ్స్ ని ఇలాంటి వాటిని రూపకల్పన చేశాడో, అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ఆ ట్రాన్సిస్టర్స్ ని డెవలప్ చేయడానికి పూర్వరంగంలో ఈయన చేశాడు. ఆ ట్రాన్సిస్టర్ ని తర్వాత ఇన్స్ట్రుమెంట్ ని కనుక్కున్నటువంటి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన చెప్పుకున్నాడు, ఇదంతా జేసీ బోస్ పరిశోధన పత్రాలు, వాటి ద్వారా నేను గ్రహించినటువంటి ఆయన ప్రయోగపూర్వక ఫలితాల వల్ల నేను గ్రహించినటువంటి నాలెడ్జ్ తోటి ఈ రోజు ఈ ట్రాన్సిస్టర్ ని రూపొందించా నేను అని చెప్పుకున్నట్టు ఆయన చాలా హంబుల్ గా. సో సమ్ టైమ్స్ అండి బార్డిన్ ట్రాన్సిస్టర్ కనిపెట్టింది. అవునండి. ఆయన చెప్పారట తర్వాత. ఈ డయోడ్ అనేటువంటి కాన్సెప్ట్ జేసీ బోస్ అప్పుడే, సెమీ కండక్టర్ అనేటువంటి కాన్సెప్ట్ జేసీ బోస్ ద్వారానే. అంతకుముందు ఏమున్నాయండి, అంతకుముందు లేవు ఇవన్నీ. ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ కూడా ఏదో కండక్షన్ అనేటువంటిది మాత్రం జరిగింది. ఫారడే వచ్చిన తర్వాత లిక్విడ్ కండక్టర్స్ ని ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇలాంటివి జరిగేది, కొంచెం ఆ స్టాటిక్ ఇండక్షన్ మీద పరిశోధనలు అవి జరిగినాయి. బట్ ఈ డయోడ్ అనేటువంటిది సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో ఫస్ట్ స్టెప్ ఈనేసిందే. ఏ రకమైనటువంటి మెటీరియల్ నుంచి మనం ఇవి తయారు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఆయన చెప్పింది కూడా బోస్ నుంచి అది స్టార్ట్ అయింది యాక్చువల్ చెప్పాలంటే. ఈజ్ అ పైనీర్ ఇన్ దట్ కైండ్. ఆ తర్వాత సర్క్యూట్ రూపొందించడం అనేటువంటిది కూడా, అంటే ఇంప్రూవైజేషన్ ఆయన అన్నాడు చూడండి, డిస్కవర్, ఇన్నోవేట్, ప్రోగ్రెస్ అనేసి. దాంట్లో ఈ తర్వాత హెడ్జ్ ఉపయోగించినటువంటిది, అక్కడ స్పార్క్ గ్యాప్ అని ఒక చిన్న గ్యాప్ మధ్యలో స్పార్క్ క్రియేట్ చేసి ఆ స్పార్క్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ని, ఆ వేవ్ని ముందరికి ప్రాపగేట్ చేస్తారు ఆయన. ఆ ప్రాపగేషన్ ఆయన స్టడీ చేశాడు ఆయన. సో ఆ స్పార్క్ గ్యాప్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి, ఆ వేవ్ని ప్రాపగేట్ చేయడంలో, దాన్ని స్టడీ చేయడానికి ఆయన యూజ్ చేసిన ఎక్విప్మెంట్ చూస్తే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ వెరీ బిగ్ స్పేస్ రిక్వైర్డ్ టు కీప్ ఆల్ దట్ ఎక్విప్మెంట్ ఇట్ సీమ్స్. చాలా పెద్ద ఎక్విప్మెంట్ అంతా ఉపయోగించి ఒక 2-3 రూములు సరిపడా అది ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందట. అట్ ద సేమ్ టైం కంపారిటివ్గా జేసీ బోస్ చేసినటువంటి స్టడీస్ తీసుకుంటే ఒక బ్యాగ్లో మొత్తం కలిపి పెట్టేసుకొని ఆయన క్యాంప్కి వెళ్ళిపోవచ్చు.
అంత చిన్న చిన్న వాటితోటి ఆయన ఎమిటర్ని కానీ, అంటే ఆ వేవ్ని ఎమిట్ చేసేటువంటి సోర్స్ కానీ, తర్వాత యాంటీనా కానీ, యాంటీనానే కొంచెం పెద్దదని చెప్తారు ఆయన ఆయన ఉపయోగించిన పరికరాల్లో. అదొకటే ఆ బాక్స్లో పట్టంది. అంటే అది దాదాపు ఒక 10 feet యాంటీనాను ఉపయోగించాడు ఆ కాలంలో టు రిసీవ్ ద సిగ్నల్. ఆ రేడియో వేవ్ సిగ్నల్ని రిసీవ్ చేసుకోవడానికి యాంటీనాని అంత పెద్ద యాంటీనాని ఉపయోగించాట ఫస్ట్. అంటే ఆ యాంటీనా అనే కాన్సెప్ట్ కూడా జేసీ బోస్ తీసుకొచ్చిందే. అంతకుముందు యాంటీనా ఉపయోగించినోడు ఎవరు లేరు. తర్వాత ఈ వైర్ సంబంధించి మోర్స్ కోడ్ కానీ, టెలిగ్రాఫ్ కానీ ఇవన్నీ డెవలప్ అవడం. ఆ సంభాషణ ప్రకృతితో జరిగే సంభాషణ అనేటువంటిది అది ఎక్స్పెరిమెంటల్గా ఈయన చేశాడనే విషయం మనకు తెలుసు. అంటే హీ రివీల్డ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్, ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ దట్ వాస్ దేర్ ఇన్ అ స్టడీ. ఆ విజ్ఞాన ప్రసార భారతి అనే వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు ఆయనకి, బోస్ గారి గురించి. దాంట్లో ఇది ప్రత్యేకించి ప్రస్తావించారు ఈ ప్రయోగం. అంటే ఒక మొక్కతోటి జోవియల్గా ఉన్నప్పుడు ఆ మొక్క ఎదుగుదల విధానం ఒక రకంగా ఉందిట. ఈయన ఏ మొక్కతోటి అయితే కొంచెం రఫ్గా బిహేవ్ చేసేవాడో ఆ మొక్క యొక్క ఎదుగుదల చాలా స్టంటెడ్గా ఉండేదిట, అంత ఎదుగుదల ఉండేది కాదుట. మరి అది ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది అనేటువంటిది ఏ లిటిల్ బిట్ ఆఫ్ మిస్టరీ యాజ్ ఆఫ్ నౌ. అది ఏ రకంగా కమ్యూనికేషన్ జరుగుతుంది, అది ఏం రిసీవ్ చేసుకుంటుంది అనేటువంటిది తెలియదు. బట్ వీ లిజన్ సో మెనీ థింగ్స్. హౌ ఫార్ దే ఆర్ కరెక్ట్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్గా రుజువు చేసినప్పటికీ ఆ వెనకాల సైంటిఫిక్ రీజన్ అది ఏ రకంగా అది రీచ్ అయింది, అది రిసీవ్ చేసుకుంది దాన్ని అనేటువంటిది తెలుసుకోవడానికి ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం. యాజ్ ఆఫ్ నౌ వీ కెనాట్ సే ఎనీథింగ్ కాంక్రీట్లీ అబౌట్ దట్. ఏవో కొన్ని అంటారు మంచి మంచి మ్యూజిక్ వింటే ఆవులు పాలు ఎక్కువ పాలు ఇస్తాయి అని, ఇలాంటివన్నీ. బట్ ఇలాంటివన్నీ ఏంటంటే అనుకోవడానికి బాగుంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్గా దీని సైంటిఫిక్ బేసిస్ ఏంటి అని చెప్పడానికి కొంచెం యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ లిటిల్ అన్క్లియర్. మనకు అంత కాన్సెప్ట్ ఒకసారి దీన్ని ఎండ్ అప్ ఇన్ సూడో సైన్స్ ఆల్సో. అవునవును, చెప్పలేదు. వాటర్ మెమొరీ అనేది కూడా సంథింగ్ సేమ్ లైక్ దట్. వాళ్ళు వాటర్ కి కనుక మంచి మ్యూజిక్ లేదా మంచి మాటలు చెప్తే వాటర్ ఫామ్ చేసిన ఐస్ క్రిస్టల్స్ లలో చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయని, దాన్ని చెడుకు పెడితే దాంట్లో క్రిస్టల్స్ లో చాలా అఫజర్డ్ ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మామూలుగా వన్ కైండ్ ఆఫ్ సూడో సైన్స్ ఆల్సో డెవలప్డ్ బేస్డ్. సో ఎస్, దీస్ థింగ్స్ ఆర్ టు బి వెరీ, అంటే దే మే బి hypothetical concepts, but which needs serious, if at all మనం చేయాలి అనుకుంటే సీరియస్ ఎవిడెన్స్ అనేది చాలా అవసరం. ఇది ఇటువంటి వాటిని ఫిల్టర్ చేసుకోవాలి మనం. అంటే యాజ్ ఆఫ్ నో there is no concrete evidence regarding that. ఒకటి ఏంటంటే సీక్రెట్ లైఫ్ ఆఫ్ ట్రీస్ అని ఒక పుస్తకం వచ్చింది. I think I shared once in our group. Secret life of trees or something like that. Hidden life of trees అని సంథింగ్, సీక్రెట్ లైఫ్ ఆర్ హిడెన్ లైఫ్ అని. దాంట్లో ఏం చేస్తాడంటే హౌ ద ప్లాంట్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అనేది కొన్ని చూపిస్తాడు. లైక్ అంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది యాక్చువల్ గా, ఆ రూట్స్ నుంచి కమ్యూనికేట్ అవుతుంది అనేటువంటిది ఆ కాన్సెప్ట్. అవును, పెద్ద పెద్ద కూడా కొన్ని ఉన్నాయి, గిబ్బర్లిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి వాటికి కూడా. సో అవి ఒకదానికొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు గనక లేదా ఏదన్నా జిరాఫీ వచ్చి చెట్టును తింటుంది అంటే ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ టు ద సరౌండింగ్ ప్లాంట్స్ ఆల్సో. సో దట్ ఆ యొక్క ఆకులలో సమ్ కైండ్ ఆఫ్ బిటర్నెస్ ఏదో వస్తుంది, అంటే దట్ విచ్ ఈస్ నాట్ palatable టు ద జిరాఫీస్, దట్ యానిమల్. సో దట్ అవి తిన్నా కూడా 1-2 ఆకుల కంటే ఎక్కువ తినకుండా వెళ్ళిపోతుంది, బికాస్ దే డోంట్ ఫీల్ ఇట్ ఈస్ టేస్టీ. సో అలాంటిది కూడా ఉంది అని చెప్పేసి ఆ బుక్ లో చాలా ఫ్యాసినేటింగ్ ఇటువంటి ఫినామినా మనం చూస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఇప్పుడు ఈ కొన్ని ప్లాంట్స్ కి ముళ్ళు ఉంటాయి, తర్వాత అది పిచర్ ప్లాంట్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అది టచ్ పిచర్ ప్లాంట్ అని, అది వాట్ యు కాల్ దట్, అది కార్నివోరస్ అంటారు దాన్ని. సో అటువంటివి ఉన్నాయి సార్, దే ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్. బట్ ఆఫ్ కోర్స్ అక్కడ కెమికల్ ఇదే పనిచేస్తుంది, అది ఆ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో అది రిలీజ్ చేసేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ద్వారా అది ట్రాప్ చేసిన ఇన్సెక్ట్ ని డైజెస్ట్ చేసుకుంటుంది అనుకోండి, అది ఉంటుంది, దట్ విల్ బి దేర్. బట్ డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా
ఒక ప్లాంట్ యొక్క కాన్షియస్నెస్కి ఒక మ్యూజిక్ వెళ్తుందని కానీ, లేకపోతే మంచి మాటల ద్వారా అది పెరుగుతుందండి బ్రహ్మాండంగా అని చెప్పడానికి కానీ మనకి యాజ్ ఆఫ్ నో వీ డోంట్ నో ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ అది ఉన్నది సార్. బట్ హెల్తీ గ్రోత్ తర్వాత అది అది పొందేటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వీటిని కూడా రికార్డ్ చేయడానికి ఆయన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన చేశాట. ఇప్పటికి కూడా దే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద జెసీ బోస్ మ్యూజియం ఇట్ సీమ్స్ ఇన్ కల్కటా. ఆయన వాడిన పరికరాల్లో స్టిమ్యులై అది ఏ సందర్భంలో ఎలాగా అది దాని ప్రతిక్రియ ఉంటుంది, ఏ రకంగా అది దాని యొక్క దీని రెస్పాన్స్ని చూపిస్తుంది అనేటువంటి దాన్ని రికార్డ్ చేశాట చాలా సందర్భాల్లో. సో ఆ రికార్డ్ చేసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ నేను కనిపెట్టాడు. అవి ఈవెన్ నౌ దే ఆర్ దేర్ ఇట్ సీమ్స్. అవి కొన్ని వాటిలో కూడా చూపించాను, నేను చూశాను యాక్చువల్లీ. అండమాన్ అండ్ నికోబార్కి వెళ్ళే తోవలో, అంటే ఈ బే ఆఫ్ బెంగాల్ నుండి ఆ ఈస్టర్న్ కోస్ట్ నుంచి వెళ్ళే తోవలో ఈయన గ్యాంజస్ ఒడ్డు మీద ఈయన ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉన్నదిట, ఈయన కట్టించుకుంది ఇన్ ద లేటర్ ఏజెస్. అక్కడ చాలా బ్రహ్మాండమైన, అంటే ఆయన ఇష్టమైన పుస్తకాలు, ఇష్టమైనటువంటి ప్లాంట్స్, ట్రీస్, అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ ది కైండ్ ఆఫ్ యానిమల్స్, పెట్స్, ఇలాంటివన్నీ పెంచుకొని ఒక రకమైన అంటే ఆ స్టడీస్కి, నేచర్ స్టడీస్కి చాలా రోజులు అక్కడ గడిపేవాట. మధ్యలో ఎప్పుడైనా లీజర్ వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అక్కడ గడిపి అక్కడ అవన్నీ కూడా డెవలప్ చేశాట ఈయన ఉండడానికి వీలుగా. సో అంత క్లోజ్గా ఆయన నేచర్తో ఉండి అక్కడ కూడా ఉన్నాయట కొన్ని పరికరాలు ఈయన యూజ్ చేసినవి, అప్పట్లో యూజ్ చేసినవి. అంటే ఒక పెన్సిల్ గ్రాఫ్గా కొన్నిట్లో చూశానండి నేను, ఈ నెట్లో కూడా దొరుకుతాయి మనకి బోస్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అవిను. దాంట్లో కూడా చూపించారు డాక్యుమెంటరీలో కూడా, అవి ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఏ రకంగా దాన్ని ఆ ఫీలింగ్స్ని వాటిని రికార్డ్ చేశాడు అనేటువంటి విషయం. ఆ డెస్మోడియం అనుకుంటా ఒక మొక్క, అది డాన్స్ చేస్తుందట దానికి మంచి మూడ్లో ఉన్నప్పుడు. ఈ అతిపత్తి లాంటి మొక్కనే అది కూడా, బట్ దట్ ఆల్సో విల్ షో ఎ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ టు ది ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇన్ జోవియల్ మూడ్ ఇట్ కీప్స్ గైరేటింగ్ అరౌండ్. ఆకులు తర్వాత స్టెమ్ అవన్నీ ఇదవుతూ ఉంటుందట. తర్వాత ఇంకోటి మనం డిస్కస్ చేసుకోవడం ఇంకోటి మర్చిపోయింది ఏంటంటే, ఒక్కొక్కటి మధ్య మధ్యలో జ్ఞప్తికి వస్తున్నాయి. ఆ రూట్ నుంచి పైకి వెళ్తుంది వాటర్ అనేటువంటిది. యాక్చువల్గా ద వాటర్ ఫ్లో ఈజ్ అగైన్స్ ది నేచర్. మామూలుగా ఈ థర్మోడైనమిక్ ప్రిన్సిపల్లో కూడా మనకి ఏం తెలుస్తుంది, మనకి ఏ నేచురల్ ప్రాసెస్ అయినా కూడా స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటుంది అని. హీట్ ఎక్కువ ఉన్న దాని నుంచి తక్కువ హీట్ ఉన్నటువంటి సబ్స్టెన్స్కి హీట్ ఫ్లో అవుతుంది, ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి పల్లానికి నీళ్లు పోతూ ఉంటాయి. ఇవన్నీ నిత్య సత్యాలు. అయితే ఇక్కడ మనం రూట్ మెకానిజం చూస్తే అది కింద ఉన్నటువంటి వాటర్ని తీసుకొని పైకి డ్రైవ్ చేస్తుంది. అంటే దాంట్లో పాపులరీ ఆ కెపిలరీ మెకానిజము, తర్వాత జైలము, స్టొమాటో, తర్వాత ట్యూబ్యులర్ స్ట్రక్చరు, దాంట్లో ఉండేటువంటి కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ మూమెంట్స్, దేని ద్వారా దీన్ని జడ్ చేస్తుంది పైకి అనేటువంటి దాన్ని, అలాంగ్ విత్ ద న్యూట్రియంట్స్, ఆ స్పాట్ అనేటువంటి దాన్ని, అలాంగ్ విత్ వాటర్. ఇట్స్ నాట్ జస్ట్ వాటర్ ఇట్ సెల్ఫ్, అలాంగ్ విత్ దట్ ఇట్ ఇస్ అ సొల్యూషన్, a kind of solution containing all the nutrients and micronutrients and all. వాటిని పైకి ఎలా జడ్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఈయన పరిశోధన చేశాడు. ఆ జైలము, స్టొమాటో, తర్వాత లోపల ఉన్నటువంటి ట్యూబులార్ స్ట్రక్చర్లో కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది, ఇది ఎలా పైకి వస్తుంది అని ఆయన దాని గురించి కూడా వర్క్ చేశాడు. అదొక ఆర్టికల్ ఉంది ఆయన రాసినటువంటి ఆర్టికల్స్లో. దట్ ఈస్ వన్ అమాంగ్ దోస్ థింగ్స్, ఆ కెపిలరీ మెకానిజం యొక్క వర్కౌట్ అయ్యేటువంటి విధానం గురించి. I am Preksha. I'm working as an application scientist at 30M Genomics. I would like to propose a vote of thanks for this session. A very heartful thank you to you, Madali Srinivas Garu, for giving us such a wonderful and insightful session today. You didn't just share so many facts. You also took us on a fascinating journey through the life of Jagdish Chandra Bose, making each moment vivid and engaging. It was inspiring to hear from how Bose's childhood shaped his love for nature, and the stories he heard while being accompanied to a school by a former thief who became his father's employee, and how these experiences nurtured his deep curiosity about the world around him. And Bose's admiration for Karna, standing with the oppressed, showed how values shaped his life as much as science did. Hearing about his educational journey to Cambridge, his switch from medicine to physics due to health reasons, and his connection with scientists like Frank Darwin added depth to his story. You explained beautifully on how teachers like Lefont influenced him using practical demonstrations. And one of the most striking parts was how you described Bose's wireless conduction experiments.
For the first time, radio waves were transmitted over a 3-room distance, something groundbreaking at that time. Yet, out of his selfless belief that knowledge should be shared freely, Bose never patented his discoveries. So I also find it fascinating on how you explained his invention, the crescograph, which showed the world that plants are not lifeless. They have life. They respond to external stimuli and even react to things like poison or shock. Bose bridged science and nature in such a profound way. Sadly, others like Marconi, who went on to receive the Nobel Prize, built on Bose's work and received much of the credit. But today we understand that the true father of radio science is Jagdish Chandra Bose, an innovative, generous, and visionary scientist who always prioritized humanity over personal gain. And I think it is a trait all we Indians have. So, Srinivas Garu, the way you presented the Bose life reminded us about science is not just about experiments, it's about the integrity, courage, and compassion. Thanks to the Essence Group for organizing such meaningful sessions. It is because of platforms like these that we get to explore, learn, and grow together as a community. And we are also eager to looking forward to hearing from you again, Sir Srinivas Garu, and learning about many more great Indian scientists in the upcoming sessions of our Indian Scientist series. And finally, a very, very heartfelt thank you to you, everyone, for who have joined today and made the session special with your presence and enthusiasm. And all the questions that were asked were very interacting, and the answers also were such beautiful answers. It made the session more interesting. So thank you everyone once again for being in this session. Thank you, Srinivas Garu.